ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే, యా, నేను చెప్పింది అర్థమైందిగా క్లాసు? నేను క్లాస్ అందరూ ఉన్నారు కదా, అర్థమైంది కదా, ఇబ్బంది లేదు కదా? ఓకే, ఆల్రెడీ రికార్డెడ్ వీడియో కూడా పెట్టాను కదా, నేను ఛానల్లో రికార్డెడ్ వీడియో పెట్టాను. సో ఎవ్రీడే ఛానల్ మీరు విజిట్ చేస్తూ ఉంటే రికార్డెడ్ వీడియోస్ వస్తున్నాయంటే ఇక్కడ ఏదైనా క్లాస్ మిస్ అయినా ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ అక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఎవ్రీడే మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు, 2 days వన్ టైం, ఎందుకంటే ఎవ్రీడే ఇస్తుంటే మళ్ళీ మీరు క్లాసెస్కి రావడం ఇబ్బంది అయిందేమో. ఓకేనా? అందుకని. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది కదా మనకి. చెప్పండి, నిన్న ఏం నేర్చుకున్నాం చెప్పండి క్లాస్లో. నిన్న క్లాస్లో ఏం నేర్చుకున్నామండి? అందరు రెస్పాండ్ అవ్వండి నాకు. నిన్న క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం? ఈబిఎస్ మొత్తం అయిపోయిందా? అయిపోలేదు కదా. ఈబిఎస్ ఇంట్రొడక్షన్ అయింది. ఓకే, ఇంకా ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి నాకు, ఐయాప్స్ ఉంది. ఇప్పుడు నా వర్క్లోడ్ ఐయాప్స్ అనుకోండి, నేను ఏ వాల్యూమ్ ఎంచుకోవాలి చెప్పండి. నా వర్క్లోడ్ ఐయాప్స్ అండి, నేను ఏ వాల్యూమ్ ఎంచుకోవాలి? ఓకే, వెరీ గుడ్. ఎస్ఎస్డి వాల్యూమ్. ఓకేనా? ఎస్ఎస్డి వాల్యూమ్ ఎంచుకోవాలి, సరేనా? ఓకే. త్రూపుట్ అయితే యా హెచ్డిడి అనమాట. ఓకే ఓకే, సరే. అయితే జీబీ2 అయిపోయింది కదా, జీబీ2 వాల్యూమ్ అయిపోయింది కదా, జీబీ2 వాల్యూమ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి చెప్పండి, జీపీటీ వాల్యూమ్లో బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత? బేస్ లైన్ పర్ఫార్మెన్స్ యూనిట్, దాని యూనిట్ ఏంటి? ఈ జీబీ2 యూనిట్ ఏంటి? బేస్ లైన్ పర్ఫార్మెన్స్ యూనిట్ ఏంటి? యా, బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత వస్తుంది? మ్యాక్సిమం 16,000. బట్ బస్ట్ కావాలా? ఒకసారి నాకు డౌట్ సెషన్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? డౌట్స్కి ఒక సెషన్ పెడదాం, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వెరీ గుడ్. 3 apps per GB. ఓకేనా? పర్ జీబీ 3 apps ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు, ఒకసారి అందరు నాకు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు జీపీ2 వాల్యూమ్ని ఏ కేసులో యూజ్ చేస్తాం అనుకున్నాం మనం నిన్న? మనం కాస్ట్, అవునా కాదా? కాస్ట్ అంటే మీరు కానీ డబ్బులు ఎక్కువ పెట్టలేరు అనుకోండి, అప్పుడు మీరు జీపీటీ వాల్యూమ్ యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు జీపీటీ వాల్యూమ్, మీరు డబ్బులు మీ దగ్గర బాగున్నాయి అనమాట, ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ కావాలి మీకు. ఓకేనా? డబ్బులతో మీకు అసలు సంబంధమే లేదు. ఓకేనా? మనీ మీరు ఎంతైనా పెట్టారు, కానీ పర్ఫార్మెన్స్ నాకు కావాలి. అప్పుడు మనం ఏం వాల్యూమ్కి వెళ్ళాలి చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. నో ప్రాబ్లం విత్ మనీ, బట్ పర్ఫార్మెన్స్ కావాలి నాకు. చెప్పండి. యా, వెరీ గుడ్. IO1. ఓకేనా? ప్రొవిజన్ డయాప్స్ అంటారు దాన్ని. ఓకేనా? ప్రొవిజన్ డయాప్స్ వాల్యూమ్స్. చార్జర్ పెట్టాను. ఏంటిది? ప్రొవిజన్ ఐయాప్స్. ఓకేనా? IO వాల్యూమ్స్, IO1 వాల్యూమ్. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనం జీపీటీ గురించి చెప్పుకున్నాం, బట్ ఇప్పుడు IO1 గురించి చెప్పుకోవాలి కదా. సో చూడండి ఇప్పుడు. ఓకేనా? మనకి కంపేర్ చేసుకోండి, జీపీటీ వాల్యూమ్లో పర్ఫార్మెన్స్ ఎంత చెప్పండి, మినిమం అండ్ మ్యాక్సిమం. బేస్ లైన్ ఎంత మనకి చెప్పారు ఇందాక, 100 మినిమం, సో 16,000 మ్యాక్సిమం. ఓకేనా? 16,000 మ్యాక్సిమం. ఓకేనా? 16,000 మ్యాక్సిమం. బట్ ఇక్కడ చూడండి, మీకు పర్ఫార్మెన్స్ చూడండి ఎంత వచ్చింది. మ్యాసివ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎంత వచ్చింది మీకు? 64,000. ఓకేనా? గమనించారా? సో పర్ఫార్మెన్స్ అనేది చూడండి, మనకి ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది? 4 times ఇంక్రీజ్ అయ్యింది. 64,000 వస్తుంది మ్యాక్సిమం. ఓకేనా? అర్థమైందా? సో ఇదనమాట, దానికి దీనికి డిఫరెన్స్ అనమాట పర్ఫార్మెన్స్. త్రూపుట్ ఇక్కడ 1000 జీబీకి వెళ్ళిపోయింది, దాంట్లో 250 ఎంత ఉంది. ఓకేనా? సో రెండు కూడా సింగిల్ డిజిట్ మిల్లీ సెకండ్స్ డిలే. తెలుసు కదా, లేటెన్సీ అంటే డిలే అని చెప్పాను కదా, రెండు కూడా సింగిల్ డిజిటే. సో కెపాసిటీ కూడా రెండుకి సేమ్ అండి. చూడండి కెపాసిటీ దానికి ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే, కెపాసిటీ ఇక్కడ 16 TB ఓకే మ్యాక్సిమం,
కాకపోతే ఇదేమో 4 జీబీతో స్టార్ట్ అవుతుంది, బట్ ఇదేమో ఎంతలో స్టార్ట్ అవుతుంది, 1 జీబీతో స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇది 1 జీబీతో. సో అది పెద్ద తేడా ఏం కాదు, అది మీరు కన్సిడర్ కూడా అసలు చేయాల్సిన పని కూడా లేదు, సరేనా. కెపాసిటీ అనేది అప్రాక్సిమేట్లీ సేమ్ అనుకోండి, ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్ తప్పితే సింగిల్ డిజిట్ మిల్లీ సెకండ్స్ త్రూపుట్ చూడండి ఇంక్రీజ్ అయ్యింది. బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఐఆప్స్ చూడండి మ్యాసివ్ ఇంక్రీజ్ అన్నమాట, ఓకేనా. దీంట్లో డౌట్ ఏం లేదు కదా, ఓకేనా. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ ఐయాప్స్ లో సారీ ఐఓన్ వాల్యూమ్ లో నిన్న మీకు చెప్పాను, మీకు బేస్ వర్సెస్ బస్ట్ అని చెప్పానా లేదా, మీకు ఒక గ్రాఫ్ అనేది గీసి చూపించాను కదా, ఓకే. చూడండి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ కాబట్టి మనకేమొస్తుందంటే మొత్తం కూడా చూడండి ఇక్కడ ఎలా చెప్పాలంటే ఎలాగా నిన్న మీరు ఒకటి గమనించుంటారు, మీరు 3 IAPS per GB అంటే 1 జీబీకి 3 IAPS అయితే ఇప్పుడు 1 టెరాబైట్కి ఎన్ని IAPS అయినాయి చెప్పండి జీపీ2లో. 1 టెరాబైట్కి ఎన్ని IAPS అయినాయి చెప్పండి ఒకసారి నాకు. 1 టెరాబైట్కి ఎన్ని IAPS అయినాయి బేస్ లైన్ పర్ఫార్మెన్స్ జీపీ2లో? 1 టెరాబైట్కి 1 టెరాబైట్ ఎన్ని అయినాయి? వెరీ గుడ్, 3000 అయినాయి, ఓకేనా. సేమ్ ఇప్పుడు చెప్పండి నాకు, ఆ జీపీ2లోనే 10 టెరాబైట్స్కి ఎన్ని IAPS వస్తాయి చెప్పండి. 10 టెరాబైట్స్ అంటే ఎన్ని IAPS వస్తాయి? 10 టెరాబైట్స్ 10 టెరాబైట్స్ వెరీ గుడ్, 16,000. ఎందుకంటే మ్యాక్సిమం 16 కదా. సేమ్ కాన్సెప్ట్, డిఫరెన్స్ అసలు ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే 1.28 టెరాబైట్ అనమాట మ్యాక్సిమం. సో చూడండి 1.28 టెరాబైట్ ఉంది కదా, 1.28 టెరాబైట్ దాటింది అనుకోండి మనకేమొస్తుంది అంటే ఆటోమేటిక్ గా మనకు 64,000 అనేది కామన్ అయిపోతుంది అనమాట, సరేనా. అర్థమైందా ఇప్పుడు మీకు? ఓకే, అర్థమైందా? 1280 అనమాట. దాంట్లో ఎంత ఉంది మనకి? 5334 5.3 టీవీనా దీంట్లో జీపీ2లో, అంతేనా? అవును కదా, యా ఓకే. చూడండి ఇక్కడ దాంట్లోనేమో మనకి 3 IAPS per GB వస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని వస్తుంది, 50 వస్తుంది అనమాట. అంటే పర్ జీబీకి 50 IAPS వస్తున్నాయి. ఇక్కడ చూడండి రేషియో ఇచ్చాను చూడండి, IAPS వర్సెస్ జీబీ రేషియో చూడండి ఇక్కడ 50:1 అంటే 1 జీబీకి 50 IAPS అనమాట. ఇప్పుడు 1.28 టెరాబైట్స్ ఉంది కదా, ఇప్పుడు చెప్పండి 1.28 టెరాబైట్స్ అంటే ఎంత జీబీ? 1280 జీబీ, అవునా కదా. 1280 జీబీ 1280 జీబీ మనకి ఇంటూ 50 అంటే 64 వస్తుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటి 1.28 టెరాబైట్ వచ్చే వరకు మనకి ఇంక్రీజ్ అవుతా వస్తుంది. చూడండి ఇలా బేస్ లైన్ చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అవుతా వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది ఆటోమేటిక్ గా మనకి ఏం జరుగుతుందంటే అబౌవ్ 1.28 టెరాబైట్ ఇంకా కాన్స్టెంట్ గా, ఇంకా అది 2 టెరాబైట్ కానివ్వండి, 6 టెరాబైట్ కానివ్వండి, 9 టెరాబైట్ కానివ్వండి, 16 టెరాబైట్ కానివ్వండి, ఎంతైనా సరే మనకు కాన్స్టెంట్ గా వస్తుంది అనమాట, ఓకేనా. అర్థమైంది కదా. ఇది ఇప్పుడు బాగా అర్థమవుతుంది అంటే నిన్న జీపీ2 మీకు బాగా అర్థమైంది అనుకోండి, ఇది సింపుల్ గా అర్థమైపోతుంది. సేమ్ కాన్సెప్ట్, ఏం లేదు ఇక్కడ. అందరూ నాకు రెస్పాండ్ అవ్వండి, అర్థమైందా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ 1280 జీబీ ఎలాగ వచ్చిందో, 64,000 IAPS ఎలాగ వచ్చిందో, ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోదాం. సరేనండి, సరే. ఇప్పుడు మీకు ఐయాప్స్ బేస్ అనుకోండి, ఐ మీన్ మీ వర్క్ లోడ్ అనేది ఐయాప్స్ మీకు మోర్ ఇంపార్టెంట్ అనుకోండి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ మీకు 2 ఉన్నాయి, 2 జీపీ2 అని చెప్పాను, ఐఓ అని చెప్పాను. మీకు కాస్ట్ అనేది ఐ మీన్ ఇంపార్టెంట్ అందుకు మీరు జీపీ2కి వెళ్ళిపోండి. ఇంకా కాస్ట్ ఎంతైనా పెడతానండి, నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలంటే ఐఓన్కి వెళ్ళిపోండి. సో అది కాదు ఇప్పుడు, కానీ ఒకవేళ మీకు త్రూపుట్ అనేది మీకు ఇంపార్టెంట్ అంటే, ఓకేనా. త్రూపుట్ అనేది ఇంపార్టెంట్ అంటే దేనికి వెళ్ళాలి మనకు చెప్పండి, ఇంకోసారి చెప్పాలా? ఓకే, సింపుల్ ఇంకోసారి చెప్పండి అంటున్నారు. ఒకసారి చూడండి, సింపుల్ అండి, ఏం లేదు. నిన్న మనం ఏం చేసాము, 1 జీబీకి 3 IAPS అని చెప్పేసాం కదా జీపీ2లో. అలాగే ఇక్కడ 1 జీబీకి 50 IAPS వస్తుంది అనమాట. ఇప్పుడు 1 జీబీకి 3 అనుకోండి, మనం ఏం చేస్తాము, ఇప్పుడు 1 టెరాబైట్ అంటే 1000 జీబీ, 1000 జీబీ ఇంటూ 1 జీబీకి 3 కాబట్టి 1000 జీబీకి ఎన్ని, సో ఇంటూ 3000 IAPS అని మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 1 జీబీకి 50 IAPS వస్తే ఇప్పుడు 1280 జీబీకి మనకి ఎంత వస్తుంది, ఇంటూ 15, 1280 మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేసి ఇంటూ 50 చేసేసి మనకు 64,000 వచ్చేస్తాయి అనమాట. అంటే
1280 కన్నా మీరు ఎంత టీబీ ఎక్కువ కొన్నా, ఎంత సైజ్ ఎక్కువ కొన్నా సరే మీకు అనేది IAPS అనేది మీకు 64,000 వస్తాయి. ఇంకంతకన్నా ఎక్కువ రావన్నమాట. సరేనా? 1280 బిలో అనుకోండి, సో అలా రేషియో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. పర్ జీబీ 50 అలాగనమాట. ఓకేనా? అలా వెళ్ళిపోద్ది అనమాట. ఓకే. నెక్స్ట్ త్రూపుట్ ఇంపార్టెంట్ అనుకోండి. ఇప్పుడు చూడండి త్రూపుట్ ఇంపార్టెంట్ లో కూడా మనకి ఏంటంటే ఇక్కడ కేసు ఏంటంటే చూడండి ఇక్కడ త్రూపుట్ లో ఇప్పుడు చూడండి ఇక్కడ 80,000 అంటే ఏంటి చెప్పండి నాకు. ఇక్కడ 80,000 అంటే ఏంటి నేను ఆల్రెడీ మీకు చెప్పా. ఆ 80,000 ఏంటో చెప్తే ఇక్కడ మీకు 1750 అనేది కూడా ఎలాగో మీకు ఆటోమేటిక్ మీరు నాకు చెప్తారు. 80,000 అనేది ఎందుకు వచ్చింది చెప్పండి. 80,000 ఇక్కడ IAPS లో 80,000 ఎందుకు వచ్చింది? ఇక్కడ 80,000 నేను చెప్పాను మీకు. చెప్పండి. 80,000 అనేది ఎందుకు వచ్చింది? ఐడియా ఉందా? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. నేను క్లాస్ వింటే మీకు బాగా అర్థమైతే మీరు చెప్పగలరు. 80,000 IAPS అని ఎందుకు వచ్చింది? క్లాస్ విన్నారు కదా నిన్న? 80,000 అనేది మాక్సిమం ఆపరేషన్స్ పర్సెంట్. వెరీ గుడ్. కొంతమంది దగ్గరకు వచ్చారు, బాగానే చెప్తున్నారు, ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనకి EC2 లో EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా. EC2 ఇన్స్టెన్సెస్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి? చాలా టైప్స్ ఉంటాయి కదా. ఎన్ని టైప్స్ ఉంటాయి? చాలా టైప్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు మీరు మన ఫ్రీ టైర్ చేసింది T2 మైక్రో కదా చేసింది. మీకు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు T2 కదా. సో అది ఫ్రీ టైర్ కాబట్టి అది చేశారు. అట్లాగే చాలా ఉంటాయి కదా T2 అని చెప్పేసి. వెరీ గుడ్. కొంతమంది ఇప్పుడు వచ్చారు. ఓకే. అలాగే M2 అని చెప్పేసి, M5 అని చెప్పేసి, C క్లాస్, M క్లాస్, T క్లాస్ చాలా ఉంటాయి కదా. సో అట్లాగా మీరు EC2లో ఏ ఇన్స్టెన్స్ మీరు తీసుకున్నా సరే అది మాక్సిమం 80,000 కన్నా ఎక్కువ పెట్టలేవు. ఐ మీన్ ఎక్కువ కెపాసిటీ ఉండదన్నమాట. మాక్సిమం 80,000 దాని కెపాసిటీ. అట్లాగే ఇక్కడ IAPS కి 80,000. సో ఇక్కడ త్రూపుట్ కి కూడా మనకు 1750 అనేది మాక్సిమం అనమాట. అర్థమైందా? అర్థమైందా ఇప్పుడు మీకు? సో మనం మీరు EC2లో ఏ ఇన్స్టెన్స్ అయినా తీసుకోండి, మీకేమొస్తుందంటే ఈ కెపాసిటీ అనేది త్రూపుట్ కెపాసిటీ అనేది 1750 కన్నా ఎక్కువ ఉండదన్నమాట. సో దానికన్నా ఎక్కువ, దానికన్నా తక్కువ అనేది మనం ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? అర్థమైంది కదా ఇప్పుడు? నో ప్రాబ్లమ్స్. ఓకే. 1750 ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్పాను నేను. ఓకేనా? సో మాక్సిమం కెపాసిటీ ఓకేనా ఆఫ్ ఎనీ ఇన్స్టెన్స్ ఇన్ EC2. ఓకేనా? అదనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నా కదా, నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. బాక్సెస్ గీసేసి మీకు సీక్వెన్షియల్ అని చెప్పేసి IOPS త్రూపుట్ చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్లాక్స్ గీసేసి 1 2 3 4 బ్లాక్స్ అని చెప్పేసి ర్యాండమ్ గా అయితేనేమో IAPSకి వెళ్ళిపోండి, తర్వాత సీక్వెన్షియల్ గా వెళ్ళాలనుకుని త్రూపుట్కి వెళ్ళిపోండి. నేను చెప్పాను కదా. ఐడియా ఉందా? నిన్న క్లాస్ లోనే చెప్పాను. సీక్వెన్షియల్ గా అయితేనే త్రూపుట్ ఉంటది. లేదనుకోండి ర్యాండమ్ గా నేను బ్లాక్స్ గీసి మరి చూపించాను నేను. అదే అనమాట. సేమ్ ఇక్కడ చూడండి. స్మాల్ ర్యాండమ్ IO అనుకోండి, మీరు మధ్య ఏమి ఆలోచించకండి, డైరెక్ట్ గా మీకు IAPSకి వెళ్ళిపోవటం. ఇక్కడ ఉన్నాయి కదా SSD వాల్యూమ్స్కి వెళ్ళిపోవడం. ఒకవేళ లార్జ్ అండ్ సీక్వెన్షియల్ అనుకోండి, అప్పుడు మీరు ఏం వస్తుంటే త్రూపుట్కి వచ్చేస్తారనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి దీంట్లో కూడా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ మీకు ఇంపార్టెంటా, లేదంటే పర్ఫార్మెన్స్ ఇంపార్టెంటా? చూడండి ఇక్కడ గమనించారా మీరు? కాస్ట్ ఇంపార్టెంటా, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంటా? ఒకవేళ కానీ మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ అంటే కాస్ట్ నేను ఎంతైనా పెట్టగలను, నాకు పర్ఫార్మెన్స్ కావాలి అన్నారు అనుకోని మీరు ఎక్కడికి వెళ్తారంటే ST1 వాల్యూమ్కి వెళ్తారనమాట. అర్థమైందా? ST1 వాల్యూమ్కి వెళ్తారు. ఓకేనా? అర్థమైందా? ST1 వాల్యూమ్కి వెళ్తారనమాట. ఓకే. అర్థమైందా ఇప్పుడు? ST1 వాల్యూమ్ అంటే ఏంటి? మీరు పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి అంటే ST1 వాల్యూమ్కి రావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ మీరేంటంటే ఇది మీరు కొత్తగా నేర్చుకున్నట్లు కాకుండా లాస్ట్ టైం చెప్పాను కదా, నిన్న GPT వాల్యూమ్ చెప్పాను కదా. ఆ GPT వాల్యూమ్తో మీరు కంపేర్ చేస్తే మీకు సింపుల్ గా ఉంటది. ఈ MBPS ఏంటి, అదేంటి, ఇదేంటి అనేది మీకు కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. సో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఇప్పుడు GPT వాల్యూమ్ ఉంది. GPT వాల్యూమ్ లో మనకు బేస్ లైన్ పర్ఫార్మెన్స్ అంటే ఎంత చెప్పాను? మినిమం దాని కెపాసిటీ అంటే ఎంత చెప్పాము? మినిమం 100, 16,000 వచ్చేసి మాక్సిమం అని చెప్పాము. అదే మనం
ఇంకేంటి నెక్స్ట్ ఏం తెలుసుకున్నాం, IO1 వాల్యూమ్ అంటే ఏం తెలుసుకున్నాము, మినిమం 100, మాక్సిమం ఎంత చెప్పాం 64,000 IOPS అని చెప్పాము. సో సిమిలర్ గా అక్కడేమో IOPS అనేది వర్క్ లోడ్ కాబట్టి అక్కడ మీరు బేస్ లైన్ అనేది IOPS లో వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ వర్క్ లోడ్ ఏంటి చెప్పండి, ఇక్కడ వర్క్ లోడ్ ఏంటి త్రూపుట్, అవునా కాదా? సో త్రూపుట్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి, త్రూపుట్ అంటే దేంట్లో కొలుస్తాం MBPS లో, అవునా కాదా? ఆల్రెడీ చెప్పాను కదా MBPS లో. సో సేమ్ అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ బేస్ లైన్ వచ్చేసి 40 MBPS పర్ టీబీ అప్ టు, సో ఇది చెప్తాను. సో ఇక్కడ MBPS అనేది ఎందుకు వచ్చింది అంటే అది చెప్తున్నాను అనమాట. అక్కడేమో బేస్ లైన్ ఏమో IOPS వచ్చింది, ఇక్కడేమో బేస్ లైన్ వచ్చేసి MBPS లో వచ్చేసింది. MBPS అంటే పర్ సెకండ్, ఓకేనా? సో అదనమాట రీజన్ ఫస్ట్ MBPS రావడానికి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి అంటే చూడండి, అక్కడ ఏం జరుగుతుంది, మనకు బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత వచ్చింది చెప్పండి. అక్కడ బేస్ లైన్ పర్ఫార్మెన్స్ మీన్ ఎలా చెప్పాలి, రేషియో పర్ జీబీ ఎంత వచ్చింది మనకు, అక్కడ పర్ జీబీ ఎంత వచ్చింది మనకు 3 IOPS వచ్చింది, ఓకేనా? GP2 లో, ఓకేనా? GP2 లో ఒకటి కన్సిడర్ చేసుకోండి సరిపోతుంది, అన్ని అలాగే కదా. సో ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తారంటే పర్ టీబీ, ఓకేనా? నోట్ చేసుకోండి, ఇక్కడ పర్ టీబీ కన్సిడర్ చేస్తారన్నమాట. ఒక టీబీకి 40 MBPS ఇస్తారనమాట. అక్కడేమో 1 జీబీకి 3 IOPS ఇచ్చారు, ఇక్కడేమో 1 టీబీకి టెరాబైట్ కి 1 టెరాబైట్ కి 40 MBPS ఇస్తారు, ఓకేనా? కంపేర్ చేసుకుంటే సింపుల్ అయిపోద్దండి, ఓకేనా? అర్థమైందా మీకు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. పర్ టీబీ 40 MBPS స్పీడ్ ఇస్తారు మీకు, ఓకేనా? త్రూపుట్. అర్థమైందా? అందరు రెస్పాండ్ అవ్వండి, నాకు సింపుల్ గా చెప్తున్నాం, ఓకే? సో అక్కడ ఓకే, వెరీ గుడ్, అందరికి అర్థమైంది. అక్కడ మాక్సిమం ఎంత వచ్చింది మనకు, GP2 లో మాక్సిమం ఎంత వచ్చిందని మనకు 16,000 కదా వచ్చింది, 16,000 IOPS వచ్చింది. సో ఇక్కడ మాక్సిమం ఎంత 500 అనమాట, ఓకేనా? 500 MBPS అనేది మాక్సిమం అనమాట. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఏంటంటే 1 టీబీకి 40 అయితే 2 టీబీకి ఎంత అవుతుంది చెప్పండి. 2 టీబీ అంటే ఎంత MBPS అవుతుందండి, ఎంత వస్తుంది త్రూపుట్? 2 టీబీ అంటే 80 వస్తుంది, ఓకే? 2 టీబీ అంటే 80 వస్తుంది. అలాగే 5 టీబీ అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి. 5 టీబీ అంటే ఎంత వస్తుందండి, 5 4s 200, వెరీ గుడ్, 200 వస్తుంది. సో అట్లాగా ఇప్పుడు చెప్పండి 10 టీబీ అంటే ఎంత వస్తుందండి, 10 టీబీ 10 టెరాబైట్స్ ఇచ్చినప్పుడు నాకు త్రూపుట్ అనేది పర్ఫార్మెన్స్ ఎంత వస్తుంది, 10 టీబీ 10 1 టీబీకి 40 అండి, 10 టీబీ అంటే ఎంత అండి, చెప్పాలి. 1 టీబీకి 40, 10 టీబీ అంటే ఒక సున్నానే కదా పెరిగేది. 4000 అంటున్నారేంటి, నాకు అర్థం కావట్లేదు. 4000 ఎందుకు వెళ్ళిపోయింది? 40 ఇంటూ 10 ఎంత, 400, అంతే కదా? ఓకే, 10 టీబీ కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు చెప్పండి నాకు 16 టీబీ అంటే ఎంత వస్తుంది చెప్పండి. 16 టీబీ అంటే ఎంత వస్తుంది చెప్పండి ఇప్పుడు నాకు. 16 లేదు, కొంతమంది కరెక్ట్ చెప్తున్నారు, కొంతమంది ఏందో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్ళిపోతున్నారు. అక్కడ లాజిక్ అండి, 40 ఇంటూ 16 అంటే ఎంత అవుతుంది, 640. బాగానే ఉంది, 640 టీవీ బాగానే ఉంది. కానీ నీకు అక్కడ ఇచ్చిన మ్యాక్సిమం కెపాసిటీ అనిపించింది, నేను అర్థం కాలేదా క్లాసు? 500 కదా నేను మ్యాక్సిమం ఇచ్చింది, మరి 640 ఏం చెప్తారానండి? క్లాస్ అర్థం కావట్లేదా, అర్థమవుతుందా? అంతే, వెరీ గుడ్. చాలా మంది, కొంతమంది రాంగ్ చెప్తుంది, మాక్సిమం అందరూ కరెక్ట్గా చెప్తున్నారు, అందరూ కరెక్ట్ చెప్తున్నారు. నేను ఇచ్చింది మాక్సిమం 500, 40 ఇంటూ 16 వేసారు, 6 అంటే 640 వస్తుంది, 640 చెప్పేస్తారా? లేదు కదా, అర్థమైందా? సో అదనమాట, అలాగా ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవాలి. మాక్సిమం మీరు ఎంత సైజ్ తీసుకున్నా సరే మెమరీ సైజు, మాక్సిమం వచ్చేసి ఇక్కడ 500 మెగాబైట్స్ వస్తుంది తిరుగుబోట్, ఓకేనా? సో అదనమాట అలాగా. సో తర్వాత ఇప్పుడు చెప్పండి నాకు, GP2 లో బర్స్ట్ ఎంత వచ్చిందండి మనకు? GP2 లో బర్స్ట్ ఎలా క్యాల్కులేట్ చేశారు? బర్స్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలి. బర్స్ట్ మాక్సిమం ఎంత? 3000. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ మాక్సిమం వచ్చేసి ఇక్కడ అలాగా 3000 అని డైరెక్ట్ గా ఉండదు అనమాట, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు బేస్ లైన్ ఎలా క్యాల్కులేట్ చేసి అలాగా ఉంటుంది అనమాట. మాక్సిమం వచ్చేసి 500 అండి ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ మాక్సిమం బర్స్ట్ వచ్చేసి అక్కడ 3000 ఉంది కదా మనకు IOPS లో.
ఇక్కడ వచ్చేసి ఎంబీపీఎస్ లో 500 ఉంటుంది అనమాట మ్యాక్సిమం. అలాగని చెప్పేసి అన్నిటికీ 500 రాదనమాట. ఇదేం చేస్తుందంటే ఈ బర్స్ట్ చూసారా, చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ పర్ఫార్మెన్స్ అనేది మనకు 1 టెరాబైట్ కి ఎంత వచ్చింది మనకి అక్కడ 1 టెరాబైట్ చూడండి ఇక్కడ. అర్థమవుతుందా మీకు? అక్కడేమో 3000 మ్యాక్సిమం వచ్చింది, ఇక్కడేమో 500 మ్యాక్సిమం వచ్చేసింది. కానీ ఇక్కడేమో వస్తుంది పర్ టీబీ లెక్కన క్యాల్కులేట్ చేస్తున్నారు. ఒక టీబీకి 250 MB వస్తుంది అనమాట బర్స్ట్. అర్థమైందా? ఒక టీబీకి 250 MB వస్తుంది. అలాగే 2 TB అనుకోండి 500 MB బర్స్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? కానీ అక్కడేమో 3000 అనేది కాన్స్టెంట్ గా వచ్చేసింది మనకు. ఓకేనా? మీరు ఎంతైనా తీసుకొని 3000 హై కెపాసిటీ నాకు ఇచ్చేసారు. బట్ ఇక్కడ ఏం చేశారు 500 MBPS ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే టీబీ బేస్ చేశారు అనమాట. ఓకేనా? 1 TB కింద 2 TB కింద వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? చెప్పండి నాకు. అక్కడ 3000 ఇచ్చారు, ఇక్కడ 500 ఇచ్చారండి. ఓకేనా? అక్కడ 3000 కాన్స్టెంట్ గా ఇచ్చారు, ఇక్కడేమో పర్ టీబీకి 250, 2 TBకి అనుకోండి 500. ఇంకా 2 TB కన్నా 3 TB ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బర్స్ట్ 3 TBకి బర్స్ట్ అని చెప్పండి నాకు. 3 TB మెమరీ ఉందండి, దానికి బర్స్ట్ ఎంత చెప్పండి నాకు. 3 TB ఉంటాయి. క్యాల్కులేట్ చేసుకోండి. 1 TB కు 250, 3 TB కి ఎంత బర్స్ట్? అందరికి ఓకే, వెరీ గుడ్. అర్థమైనట్లుంది. ఓకే, అర్థమైంది కదా? సరే అయితే ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ అందరూ మంచిగా రెస్పాండ్ ఇచ్చారు. ఓకే, తర్వాత ఇప్పుడు జీపీ2 వాల్యూమ్ మాక్సిమం కెపాసిటీ ఎంత అండి? మినిమం కెపాసిటీ ఎంత? సైజ్, దాని సైజ్ కెపాసిటీ ఎంత మినిమం? నేను పర్ఫార్మెన్స్ అడగట్లా, సైజ్ అడుగుతున్నా నేను. కెపాసిటీ, స్టోరేజ్ సైజు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ కొంతమంది రాంగ్ చెప్తున్నారు. సైజ్ అంటే కెపాసిటీ అండి, ఇదిగోండి ఇక్కడ 1 GB. అవునా కాదా? 1 GB. ఓకే, 1 GB అనమాట. ఓకే, నేను ఆల్రెడీ చెప్పా. అదే మీకు దాంట్లో ఎంత ఇచ్చింది, ఐఆప్స్ ఎంత వచ్చింది చెప్పండి. సారీ, ఐఓ1 వాల్యూమ్. ఐఓ1 వాల్యూమ్ ఎంత వచ్చింది? ఐఓ1 వాల్యూమ్ ఎంత వచ్చింది? 4. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫాలో అవుతున్నారు ఎవరు? శ్రీగౌరి, బాగా చెప్పారమ్మా. ఓకే, వీరబాబు, ఓకే, అందరూ చెప్తున్నారు. సో అట్లాగే ఇక్కడ మినిమం ఎంత వస్తుందంటే, 500 GB అనమాట. ఓకే, నోట్ చేసుకోండి పాయింట్. మినిమం మీరు ST1 వాల్యూమ్ కానీ కొనాలనుకుంటే మినిమం 500 GB మీరు కొనుక్కోవడానికి ఫిక్స్ అయి ఉండాలన్నమాట బ్లైండ్ గా. ఓకేనా? అర్థమైందా? 500 GB మీరు మినిమం అనమాట. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 16 TB. ఓకేనా? సో ఇదనమాట డిఫరెన్సెస్ ఇవన్నమాట. ఓకేనా? తర్వాత ఇవేంటంటే ఆల్రెడీ చెప్పాం కదా, లార్జ్ అండ్ సీక్వెన్షియల్ వర్క్లోడ్స్ కి యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు. బర్స్ట్ సేమ్ అనమాట, సేమ్ యాజ్ జీపీ2 వాల్యూమ్ చెప్పాను కదా, కాకపోతే అక్కడ ఐఆప్స్, ఇక్కడ త్రూపుట్, కానీ దాని కెపాసిటీ చేంజ్ అవుతుంది అనమాట, అంతే. ఇక్కడ చూడండి మనకి అక్కడ క్రెడిట్స్ ఎంత ఇచ్చారండి? క్రెడిట్స్ ఎంత ఇచ్చారు మనకు చెప్పండి. క్రెడిట్స్ మనకి ఎంత ఇచ్చారు? మనకు జీపీ2 వాల్యూమ్ ఎన్ని క్రెడిట్స్ ఇచ్చారు మనకు చెప్పండి. జీపీ2 వాల్యూమ్ విన్నారా? వెరీ గుడ్, 5.4 మిలియన్ క్రెడిట్స్. ఓకే, 5.4 మిలియన్ క్రెడిట్స్ ఎక్కడ మనకు జీపీ2 వాల్యూమ్ లో. సో అట్లాగే ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ చూడండి మాక్సిమం ఐఓ బకెట్ క్రెడిట్ ఎంత వస్తుందంటే 1 TB ఆఫ్ క్రెడిట్ పర్ టీబీ వాల్యూమ్ అనమాట. అంటే ఏంటంటే మీరు తీసుకునే సైజుని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ 1 TB వాల్యూమ్ తీసుకున్నారనుకోండి, మీకు 1 TB క్రెడిట్ ఇస్తారనమాట. ఓకేనా? 1 TB వాల్యూమ్ తీసుకుంటే 1 TB క్రెడిట్ ఇస్తారు. ఓకే, లేదు మీరు 2 TB వాల్యూమ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎంత ఇస్తారు చెప్పండి నాకు. ఓకే, చెప్పాలి.
2 టెరాబైట్స్ తీసుకుంటే మీకు ఎన్ని క్రెడిట్స్ వస్తాయండి? యా 2 టెరాబైట్స్ క్రెడిట్ వస్తాయి. ఓకే. ఒక 6 టెరాబైట్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎంత వస్తుందండి? వెరీ గుడ్. అర్థమైంది కదా? లాజిక్ అంటే సింపుల్. ఇవన్నీ కూడా మనకి సింపుల్ మ్యాథమెటిక్స్ లెక్కలండి. ఓకేనా? ఎలాగా అదే నేను చెప్పాను కదా! ఒక చాక్లెట్ రూ. 10 అనుకోండి, 10 చాక్లెట్‌లు ఎంత? సింపుల్ అన్నమాట. ఓకే. 1 టెరాబైట్ వాల్యూము, ఓకే. 1 టెరాబైట్ వాల్యూమ్‌కి 1 టెరాబైట్ క్రెడిట్ మీకు వస్తున్నాయి. సో, అప్పుడు ఏం చేస్తది? 6 టెరాబైట్స్‌కి ఇంటూ అంతే. ఓకేనా? ఓకే. ఇది అర్థమైంది. ఇది ఓకే. మనకి ఎన్ని క్రెడిట్స్ వస్తే మనకు అర్థమైంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ తెలుసు కదా మీకు మాక్సిమం మనకి జీపీటీలో 3000, దీంట్లో వచ్చేసి 500 ఎంబీపీఎస్. ఇందాక చెప్పాను కదా నేను. ఓకే. బర్స్ట్ పర్ఫార్మెన్స్ నేను చెప్పాను కదా! 500 ఎంబీపీ. దీంట్లో డౌట్ ఏం లేదు కదా! ఓకే. ఎంత స్పెండ్ చేయొచ్చు మాక్సిమం మనం. ఓకే. అర్థమైంది కదా! సో, ఇక్కడ మనకి అక్యుములేటింగ్ ఎంత వస్తది చెప్పండి మనకు? మనకు బేస్ లైన్ పర్ఫార్మెన్సే కదా అక్యుములేటింగ్ వచ్చేది. జీపీటీ వాల్యూమ్‌లో పర్ జీబీ 3 ఐఆర్స్ మనకి వస్తుంది. ఇక్కడ బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత చెప్పండి? దీంట్లో బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత చెప్పండి మనకు? ST1 వాల్యూమ్‌లో బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత? చెప్పండి. చెప్పాను కదా! ఇందాక నుంచి నేను చెప్తున్నా కదా! బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత ST1 వాల్యూమ్‌లో? యాహ్! ఒక టీబీకి 40 సేమ్ అన్నమాట ఇక్కడ కూడా. అక్యుములేటింగ్ కూడా పర్ టీబీ 40 ఎంబీ అవుతది. ఓకేనా? అర్థమైందా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడి వరకు అర్థమైందా అందరకు? ఫాస్ట్ ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. యాహ్! ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ గ్రాఫ్స్ చూద్దామా? గ్రాఫ్ అన్నమాట సింపుల్. సేమ్ అక్కడ అసలేం లేదు చూడండి ఇక్కడ. నిన్న గ్రాఫ్ అర్థమైంది, ఇది కూడా గ్రాఫ్ చూడండి. ఇక్కడేమో ఎక్స్ యాక్సిస్ మీదేమో వాల్యూమ్స్ ఇచ్చున్నారు. వై యాక్సిస్ మీదేమో త్రూపుట్ ఇచ్చున్నారు. నిన్న కూడా అంతే కదా! ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్స్, వై యాక్సిస్ మీద త్రూపుట్. సారీ నిన్న ఐఆర్స్ కదా మనకు. నిన్న ఐఆర్స్ ఇక్కడ త్రూపుట్. ఓకేనా? చూడండి ఇక్కడ. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఈ గ్రీన్ లైన్ ఉంది చూసారా? అది బర్స్ట్ అన్నమాట. ఓకే. చూడండి ఇక్కడ గ్రీన్ లైన్ ఇది బర్స్ట్ అన్నమాట. ఓకేనా? ఇది ఉంది చూసారా? లైట్ బ్లూ కలర్ లో ఉంది చూసారా? ఇది వచ్చేసి బేస్ లైన్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? బేస్ లైన్ పర్ఫార్మెన్స్ అర్థం కాలేదా? ఎప్పుడైనా బేస్ లైన్ అంటే మీకు 1 టెరాబైట్ కి 40 ఎంబీ అని చెప్పాము. ఎన్ని టెరాబైట్స్ తీసుకుంటే అని చెప్తాం. ఇప్పుడు 2 టెరాబైట్స్ అనుకోండి 80 ఎంబీపీఎస్ పర్ సెకండ్ అని చెప్తాం. బేస్ లైన్ పర్ఫార్మెన్స్ అంటే 500 జీబీ అనేది ఏంటి మాక్సిమం అన్నమాట. 500 జీబీ అనేది కెపాసిటీ అది. ఓకేనా? మినిమం ఇప్పుడు కెపాసిటీకి బేస్ లైన్ పర్ఫార్మెన్స్ కి మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. కెపాసిటీ అంటే స్టోరేజ్ కెపాసిటీ అన్నమాట. మీరు ఎంత టీబీ కొనుక్కోవాలనుకుంటున్నారు అనేది. ఓకేనా? పర్ఫార్మెన్స్ అంటే 1 టీబీకి ఇంత ఎంబీ వస్తది అంటే ఎంత మనకు త్రూపుట్ మనకి ఇస్తున్నారు. అది పర్ఫార్మెన్స్ అన్నమాట. ఓకేనా? త్రూపుట్ అనేది పర్ఫార్మెన్స్. జీబీలో ఉండేది ఏంటంటే మనకు ఎంత జీబీ ఇస్తున్నా ఎంత టీబీ మనం కొనుక్కుంటున్నాం. అది కెపాసిటీ అంటే. కెపాసిటీ వేరు, పర్ఫార్మెన్స్ వేరు. ఓకేనా? కెపాసిటీని బట్టి మనకు పర్ఫార్మెన్స్ పెరుగుతది. ఓకేనా? అర్థమైందా? కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంటే మనకు పెర్ఫార్మెన్స్ పెరుగుతది అన్నమాట. ఓకే. చూడండి ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి ఒకసారి నాకు త్రూపుట్ అనేది ఇప్పుడు పర్ఫార్మెన్స్ చెప్పండి నాకు. పర్ఫార్మెన్స్ ఎంత వస్తది? పర్ టీబీ ఎంత వస్తది మనకు? 40 ఎంబీ. ఓకేనా? పర్ టీబీ 40 ఎంబీ పర్ఫార్మెన్స్ జరుగుతది. ఓకేనా? సో 8 టీబీకి ఎంత జరుగుతది చెప్పండి? 8 టీబీకి ఎంత జరుగుతది పర్ఫార్మెన్స్? 8 టీబీ. 80 టెరాబైట్స్. 80 టెరాబైట్స్. వెరీ గుడ్. అదే ఇక్కడ సింబాలిక్‌గా చూపించారు 320. చూడండి ఇక్కడ. 8 టెరాబైట్స్ చూడండి. ఇక్కడ చూడండి డాట్ లైన్స్ వచ్చిందా? డాట్ లైన్స్ కనపడుతుందా మీకు? ఒక్క నిమిషం. డాట్ లైన్స్ కనపడుతుందా? ఓకే. అదనమాట. చూడండి ఇక్కడ. సో, చూడండి ఈ డాట్ లైన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ 8 టెరాబైట్స్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ డాట్ లైన్స్ ఎక్కడికెళ్ళింది? 320. ఓకేనా? కరెక్టే కదా? అర్థమైందా? సో, అట్లాగనమాట. సో, ఇప్పుడు చెప్పండి నాకు ఆహ్, ఎంత చెప్తారండి? 12.5 టెరాబైట్స్ ఎంత వస్తది చెప్పండి? 12.5 టెరాబైట్స్‌కి ఎంత పెర్ఫార్మెన్స్ వస్తది చెప్పండి నాకు? 12.5 టెరాబైట్స్‌కి ఎంత వస్తది పెర్ఫార్మెన్స్? 12.5
చెప్పాలి 12.5 ఓకేనా చూడండి ఇక్కడ 12 కి 12.5 ఎంత వస్తుంది మనకు 12.5 ఇంటూ 40 వేయండి 12.5 ఇంటూ 40 వేయండి ఎంత వస్తుంది చెప్పండి నాకు 12.5 ఇంటూ 40 12.5 ఇంటూ 40 ఎంత 12.5 ఇంటూ 40 500 ఖచ్చితంగా వచ్చింది చూసారా ఓకే ఇక్కడ చెప్పండి నాకు ఈ 12.5 500 వచ్చింది కాబట్టి అదే మ్యాక్సిమం ఇంకా ఇక్కడ చూడండి నా కర్సర్ చూస్తున్నారా మీరు నా కర్సర్ చూడండి మీరు సో అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ బేస్ లైన్ పర్ఫార్మెన్స్ అంటే బ్లూ లైన్ లే కదా ఈ బ్లూ లైన్ అనేది ఇక్కడ కట్ అయింది చూడండి ఇక్కడ సో ఇక్కడ మనకు 500 వచ్చింది సో ఈ 12.5 కన్నా ఇంకా ఎక్కువగా ఇంకెంత ఉన్నా సరే మనకు ఇంకెంత వస్తుందండి 500 జీబీనే వస్తుంది ఇక్కడ చూడండి 14 టెరాబైట్ కదా 14 టెరాబైట్ అంటే ఎంత వస్తుంది చెప్పండి మనకు బేస్ లైన్ పర్ఫార్మెన్స్ 14 టెరాబైట్స్ అంటే చెప్పాలి 14 టెరాబైట్స్ అంటే మనకు బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత వస్తుంది చెప్పండి వెరీ గుడ్ చూడండి ఇక్కడ ఓకే అంటే 12.5 కన్నా ఇంకెంత చూసుకున్నా సరే ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ ఇలాగ వెళ్ళిపోతుంది ఓకేనా సో అదనమాట లాజిక్ ఓకే ఇప్పుడు బర్స్ట్ చూద్దాం ఓకే బర్స్ట్ ఎంత చెప్పండి పర్ టీవీ బర్స్ట్ కెపాసిటీ ఎంత చెప్పాను నేను మినిమం పర్ టీవీ ఎంత బర్స్ట్ చెప్పాలి పర్ టీవీ బర్స్ట్ ఎంత చెప్పండి బర్స్ట్ బేస్ లైన్ కాదు బాబు వెరీ గుడ్ 250 MB per second ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ గ్రాఫ్ అన్నమాట గ్రీన్ లైన్ చూడండి ఇప్పుడు మీకు 2 టెరాబైట్స్ ఎంత వస్తుంది చెప్పండి 2 టెరాబైట్స్ అంటే మనకు బర్స్ట్ ఎంత వస్తుందండి 2 టెరాబైట్స్ అంటే బర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎంత వస్తుంది వెరీ గుడ్ సో చూడండి ఇక్కడ నా కర్సర్ చూడండి ఇక్కడ 2 టెరాబైట్స్ ఉంది సేమ్ ఇలాగ చూడండి సో ఇక్కడ ఎంత వచ్చింది మీకు సో ఇక్కడ టచ్ అయింది చూడండి 500 దగ్గర టచ్ అయింది సో ఇప్పుడు మనకు మాక్సిమం 500 కాబట్టి సో ఇంకెంతైనా కూడా మనకి ఇలాగా వెళ్ళిపోద్ది అనమాట ఓకే అర్థమైందా ఇప్పుడు బర్స్ట్ బేస్ లైన్ పర్ఫార్మెన్స్ గ్రాఫ్ సో ఇక్కడ బర్స్ట్ బేస్ లైన్ రెండు కూడా ఇక్కడ 12.5 టెరాబైట్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ టచ్ అయిపోయినాయి మనకు ఓకేనా ఈ రెండు కూడా ఇక్కడ కట్ అయినాయి ఇక్కడ చూడండి ఇక్కడ అర్థమైందా లేదా గ్రీన్ లైన్ అను ఈ బ్లూ కలర్ లైన్ ఇక్కడ కట్ అయినాయి ఓకేనా ఇదనమాట బర్స్ట్ బేస్ లైన్ పర్ఫార్మెన్స్ అంటే ఓకేనా సో మనకి థియరీ తెలిస్తే మనకి గ్రాఫులు కానీ ఇలా ప్రాక్టికల్ కానీ అన్ని కూడా ఈజీగా అర్థమైపోతాయి ఓకేనా తర్వాత ఇప్పుడు చెప్పండి నాకు ఒకవేళ కానీ మీకు కాస్ట్ ఇంపార్టెంట్ అనుకోండి అప్పుడు ఏ వాల్యూమ్ చూస్ చేసుకోవాలి చెప్పండి నాకు త్రూపుట్ లో అడుగుతున్నాను త్రూపుట్ లో మీకు కాస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి వెరీ గుడ్ SC1 పర్ఫార్మెన్స్ అయితే ST1 ఇప్పుడు చెప్పుకున్నాం మనం పర్ఫార్మెన్స్ అయితే ST1 చెప్పుకున్నాం కాస్ట్ ఇంపార్టెంట్ అనుకుని SC1 కి వెళ్ళిపోతాం ఓకేనా చూడండి సేమ్ కంపేర్ చేసుకోండి మీరు కంపేర్ చేసుకోండి ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి ST1 వాల్యూమ్ అయిపోయింది ఇప్పుడు చెప్పండి దాంట్లో బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత వస్తుంది మనకు ST1 వాల్యూమ్ లో పర్ టీబీ 40 MB వచ్చింది మనకి ST1 లో ఓకేనా 40 ఇక్కడ చూడండి పర్ టీబీ వచ్చేసి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది ఓకేనా అందుకే చెప్తుంది మీకు కాస్ట్ అనేది ఇంపార్టెంట్ SC1 వాల్యూమ్ తీసుకోమన్నారు ఓకేనా మీకు పర్ఫార్మెన్స్ కావాలంటే మీకు ST1 తీసుకోమన్నారు చూడండి పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందా లేదా పర్ టీబీ 12 MB/s ఓకేనా అర్థమైందా సో మనకు అక్కడ ఏమొచ్చింది ST1 లో వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎక్కువ పర్ టీబీ 40 MB వచ్చింది ఓకేనా మనకు చెప్పండి ST1 వాల్యూమ్ లో మీకు మాక్సిమం ఎంత వచ్చింది మాక్సిమం త్రూపుట్ బేస్ లైన్ పర్ఫార్మెన్స్ ఎంత వచ్చింది చెప్పండి మాక్సిమం వెరీ గుడ్ 500 సో ఇక్కడ చూడండి పర్ఫార్మెన్స్ ఇక్కడ తగ్గిపోయింది మాక్సిమం 192 నేనంట 192 మాక్సిమం ఓకేనా అదనమాట సో బర్స్ట్ మనకి అక్కడ ST1 వాల్యూమ్ మనకి ఎంత వచ్చింది బర్స్ట్ పర్ టీబీ బర్స్ట్ ఎంత వచ్చిందండి వెరీ గుడ్ 250 MB బట్ ఇక్కడ చూడండి 280 MB వచ్చింది అనమాట 80 MB బర్స్ట్ అనమాట ఓకే అర్థమైందా మీకు అదే అనమాట సో ఇక్కడ మనకు అక్కడ మాక్సిమం ఎంత వచ్చింది బర్స్ట్ మనకు మాక్సిమం బర్స్ట్ ఎంత వచ్చిందండి మాక్సిమం బర్స్ట్ ఇన్ ST1 వాల్యూమ్ ఎంత వచ్చింది ఓకే అర్థమైందా
సో ఇక్కడ మనకు వచ్చేసి 250 MB, అక్కడ మనకు వచ్చి 500 వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ కెపాసిటీ అనేది సేమ్ అండి. అక్కడ 500 MB 500 GB నుంచి 16 GB సేమ్. ఓకేనా? దీన్ని కోల్డ్ HDD అంటారు అనమాట. ఓకేనా? అర్థమైందా? సో దీనికి మనం ఓకే, ఇక్కడ ఒక పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు మీకు 4 వాల్యూమ్స్ ఉన్నాయి. 4 వాల్యూమ్స్ లో మీ వర్క్ లోడ్ మీకు తెలియదు. ఓకే, తెలియదు అనుకుని బ్లైండ్ గా జీపీటీకి వెళ్ళిపోండి. సరేనా? బ్లైండ్ గా జీపీటీ ఎంచుకోండి. ఓకేనా? తర్వాత వీ కెన్ యూజ్ మిక్స్డ్ వాల్యూమ్ టైప్స్, అంటే ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ బట్టి 1 or 2 కూడా కలిపి వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? GP2 త్రూపుట్, తర్వాత SC1, ఓకేనా? అలా మనం కలిపి కూడా వాడుకోవచ్చు. ఓకేనా? పాయింట్ అది. ఇది తెలిసిందే మనకు. ఇప్పుడు చెప్పండి, మీ ఇది ఐడియా ఉంది కదా? ఓకే, దీంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏమైనా ఉందా? క్రెడిట్స్ ఒక టీబీ, 1 TB వస్తాయి. ఓకేనా? బర్స్ట్ పర్ఫార్మెన్స్ దానికి 500 ఉంది, దీంట్లో 250 ఉంది మాక్సిమం బర్స్ట్. అక్యుములేటింగ్ ఎంత పర్ టీబీ టోర్ లో, దీన్ని మళ్ళీ చెప్పాలి, చెప్పండి. ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలా? డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇప్పుడు 3 చెప్పాను కదా, ఇప్పుడు చూడగానే మీకు అర్థమవుతుందా లేదా? ఒకసారి చెప్పండి. ఓకే, అర్థమవుతుంది కదా? ఓకే, అందరూ అర్థమవుతుంది అన్నారు. ఓకే, సో నెక్స్ట్ సేమ్ గ్రాఫ్ అంతే. గ్రాఫ్ కూడా సేమ్ అన్నమాట. చూడండి, గ్రాఫ్ కూడా సేమ్. ఓకేనా? ఇక్కడ చూడండి, దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే బేస్ లైన్ బస్ట్ ఇక్కడ కూడా మనకి టచ్ అవ్వు అనమాట. అది మీరు గమనించాలి. ఓకేనా? అర్థమైందా? సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోద్ది అంతే. చూడండి, బర్స్ట్ ఎంత ఇచ్చారు చెప్పండి మనకు. ఇక్కడ బర్స్ట్ ఎంత ఇచ్చారు పర్ టీబీకి బర్స్ట్ ఎంత ఇచ్చారండి చెప్పండి నాకు. పర్ టీబీ బర్స్ట్ ఎంత ఇచ్చారు? 80 అన్నారు. మాక్సిమం వచ్చిందంత మనకు. మాక్సిమం మనకి ఎంత ఇచ్చారు? 192నా? సారీ, ఎంత వచ్చారు మనకి? 215 ఇచ్చింది బర్స్ట్. ఇప్పుడు చెప్పండి, 4 TB అనుకోండి. 4 అంటే చూడండి, ఇక్కడ మనకు ఈ 4 TB చూసారు. 4 TB దగ్గర చూసాను, ఆటోమేటిక్ ఇక్కడ మనకు ఎంత ఉందండి? బర్స్ట్ ఎంత ఉందండి? మనకు 250 ఉంది. ఓకేనా? 250 మనకు 4 TB బిల్, అంటే 2 కి 3 4 కి మధ్యలోనే వచ్చేసింది మనకు బర్స్ట్ అనేది. హై బర్స్ట్ 250 వచ్చేసింది. బట్ ఇక్కడ చూడండి, 16 TB అయినా సరే మనకు మాక్సిమం 192 ఇచ్చింది. ఓకేనా? సో ఇక్కడ 250 ఏమో పైన ఉంది బర్స్ట్ అనేది, ఇక్కడేమో 192 కింద. అందుకని 2 టచ్ అవ్వాలి. ఓకేనా? అర్థమైందా మీకు? అర్థమైందా? బేస్ లైన్ పర్ఫార్మెన్స్ మాక్సిమం 192, బర్స్ట్ ఏమో 250. ఓకేనా? మీకు ఎక్కడ కూడా టచ్ అవ్వాలి. ఓకే, ఇదనమాట గ్రాఫ్. ఓకే, గ్రాఫ్ అయిపోయింది. తర్వాత కాస్ట్ అంటే ఎలాగ ఉంటుందండి? మీరు కాస్ట్ కూడా తెలుసుకోవాలనుకుంటారు కదా. జీపీటీ వాల్యూమ్ అనుకోండి, జీబీకి $0.1 అనమాట. ఓకేనా? ఇవి చూడండి, ఈ ప్రైజెస్ అంటే రీజన్ కి ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా? రీజన్ కి ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి. సో ఇదేంటంటే US West 2 రీజియన్ అనమాట. US West 2 రీజియన్ కి ఈ ప్రైజ్లు ఉన్నాయన్నమాట. ఓకేనా? చూడండి, పర్ జీబీ వచ్చేసి $0.1 వచ్చేసి, పర్ జీబీ $0.125. కన్వర్ట్ చేసుకోండి, మనకు డాలర్ టు మీరు మనీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు తెలుసుకోవాలంటే నార్మల్ గా డాలర్స్ లోనే జరుగుతుంటది ఎక్కువగా. చూడండి, కాస్ట్ ఎక్కువ దేనికి ఉందండి? కాస్ట్ ఎక్కువ దేనికి ఉంది చెప్పండి. కాస్ట్ ఎక్కువ దేనికి ఉంది చెప్పండి నాకు. కాస్ట్ ఎక్కువ దేనికి ఉంది? యా, వెరీ గుడ్. ఐఓన్ వాల్యూమ్ కి కాస్ట్ ఎక్కువ ఉంది, $0.125. దాని తర్వాత వచ్చేసి $0.10 ఉంది. తర్వాత వచ్చేసి ST1 ఉంది, తర్వాత SC1 ఉంది. ఓకేనా? సో అలా అనమాట. కాస్ట్ మనకి ఏంటంటే కాస్ట్ పెట్టే కొద్దీ మన పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. ఓకేనా? సో సింబాలిక్ గా చెప్పాలంటే ఇక్కడ మనకు చూడండి చిప్స్ లాగా ఇచ్చారు కదా. సో దీనికి IAPS వాల్యూమ్స్, ఏమంది త్రూపుట్ వాల్యూమ్, హార్డ్ డిస్క్ లాగా ఇచ్చారు చూడండి. ఓకే, అర్థమైందా? అర్థమైందా లేదా? ఓకే, ఇప్పటి వరకు క్లియర్ కదా? నో ప్రాబ్లం కదా? 12:45 అయింది టైము. ఓకే, చూద్దాం. తర్వాత ఎలాస్టిక్ వాల్యూమ్ అంటే తెలుసు కదా. ఎలాస్టిక్ వాల్యూమ్ అంటే చూడండి, అమెజాన్ ఎలాస్టిక్ అని మీద దాంట్లో పేరు ఉందన్నమాట, ఎలాస్టిక్. ఓకేనా? ఎలాస్టిక్ వాల్యూమ్స్ అంటే దాంట్లో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ టైప్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు అంటే, మీరు 4 TB వాడుతున్నారండి. 4 TB మీరు యూజ్ చేసుకున్నారు. లేదు, ఇప్పుడు మీ వర్క్ లోడ్ అనేది ఇంక్రూవ్ అయిపోయింది. 4 TB కొన్నారండి మీరు. 4 TB ఏదో ఒక వాల్యూమ్ మీరు కొన్నారు. కొనిన తర్వాత మీరు వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత ఏం జరిగింది? మీ వర్క్ లోడ్ ఇంక్రీజ్ అయింది, మీ కస్టమర్లు ఎక్కువ వస్తున్నారు, మీకు ఏంటంటే కెపాసిటీ సరిపోవట్లా. అప్పుడు ఏం చేయాలి? సపరేట్ గా మళ్ళీ మీరు ఇంకొక 4 TB కొంటారా? ఓకేనా? సపరేట్ గా ఆల్రెడీ 4 TB ఉంది. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఏమో 2 TB రిక్వైర్మెంట్ ఉంది, 2 TB రిక్వైర్మెంట్ ఉంది. ఓకేనా? సో మొత్తం 6 TB కావాలి. సో మీరు సపరేట్ 6 TB కొంటారా?
ఉన్నదాన్ని 2 TB ఇంక్రీజ్ చేసుకుని సరిపోద్ది కదా. సో అదనమాట. అలాగా ఆటోమేటిక్గా మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు ఇప్పుడు ST1 వాల్యూమ్ వాడుతున్నారండి, మీకు సడన్ గా మీకు GP2 వాల్యూమ్ రిక్వైర్మెంట్ అయింది. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్ గా మీరు ఈ ఎలాస్టిక్ వాల్యూమ్స్ లో మనం చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇదనమాట, ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ ఎలాస్టిక్ వాల్యూమ్ బట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అనమాట. ఓకేనా. ఫీచర్స్ అంటే తెలుసు కదా మీకు. ఇతను మనం కొన్నామంటే, ఇప్పుడు మొబైల్ కొన్నామంటే మొబైల్ ఫీచర్స్ ఏంటని అడుగుతాం. వాళ్ళకి ఏమో ఫేస్ క్యామ్ ఉంటుంది, ఏంటంటే ఫేస్ అన్లాక్ ఉంటుంది ఫీచర్, ఇంకోటి అమోలెడ్ డిస్ప్లే అంటారు ఫీచర్స్, ఇంకోటి ఏమో చెప్పాలి ఫీచర్స్ చాలా ఉంటాయి కదా. మన మొబైల్ కొనేటప్పుడు ఫీచర్స్ చూస్తారు కదా, వాటర్ రెసిస్టెంట్ అంటారు, డస్ట్ రెసిస్టెంట్ అంటారు. ఓకేనా. ఫీచర్స్ ఉంటాయా లేవా ఏదైనా మనం ఒక డివైస్ కొనేటప్పుడు? సేమ్ అలాగే ఫీచర్స్ అనమాట, ఎలాస్టిక్ వాల్యూమ్ ఫీచర్స్ అనమాట. ఓకే. మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, చేంజ్ వాల్యూమ్ చేసుకోవచ్చు, ప్రొవిజన్ డయాప్స్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఫీచర్స్ అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పటి వరకు అర్థమైంది కదా. సే ఎస్ ఆర్ నో. అర్థమైందా? యా, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ హౌ టు మోడిఫై వాల్యూమ్ మనం చూసారా? ఈ మోడిఫై వాల్యూమ్ అనేది మీకు ప్రాక్టికల్ గా చూస్తే ఇంకా అర్థమవుద్ది అనమాట. ఓకేనా. మీ వాల్యూమ్ ని ప్రాక్టికల్ గా చేసినప్పుడు ఇది డాట్ పెట్టుకోండి. ఓకేనా. ఇది డాట్ పెట్టుకొని ప్రాక్టికల్ అంటే ఒకసారి నాకు గుర్తు చేయండి, నేను చెప్తా. ఎందుకంటే ఇక్కడ అంటే ఇప్పుడు వాల్యూమ్ ని మోడిఫై చేయాలంటే మనకు స్నాప్ షాట్స్ చేసుకోవచ్చు, తర్వాత మోడిఫై వాల్యూమ్ చేసుకోవచ్చు. ఈ స్నాప్ షాట్ గురించి చెప్పినప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. బ్యాకప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలాగంటే సింపుల్, మోడిఫై వాల్యూమ్ చేయాలనుకోండి. ఇప్పుడు స్నాప్ షాట్ అనేది బ్యాకప్ అని చెప్పాను కదా. ఏం జరుగుతుందంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు, ఇన్ డీటెయిల్ గా స్నాప్ షాట్ కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు ఇన్ డీటెయిల్ గా ఇంకా చాలా బాగా డయాగ్రామ్స్ పెట్టి బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మీ దగ్గర GP2 వాల్యూమ్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ST1 వాల్యూమ్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మొత్తం బ్యాకప్ చేసుకుంటారనమాట. ఓకేనా. ఎక్కడ స్నాప్ షాట్ అనేది ఉంటుంది అమెజాన్ S3లో. ఓకేనా. S3లో ఉంటుంది అనమాట స్నాప్ షాట్. సో అది ఏం చేస్తారంటే ఆ GP2లో ఉన్నాయి మొత్తం మీరు S3లోకి మార్చేసుకుంటారు అనమాట, అంటే స్నాప్ షాట్ లో మార్చుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కొత్త వాల్యూమ్ క్రియేట్ చేస్తారు అనమాట, అంటే స్నాప్ షాట్ నుంచి కొత్త వాల్యూమ్ క్రియేట్ చేస్తారనమాట. సో అదేం జరుగుతుందంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు మీరు ప్రొవిజన్ ట్యాబ్స్ మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఏది కావాలంటే అది. ఓకేనా. సో ఇదేం జరుగుతుందంటే స్నాప్ షాట్ ప్రాక్టికల్ గా చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకేనా. స్నాప్ షాట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకేనా. ఈ మోడిఫై వాల్యూమ్ అంటే ఒక చూడండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు మనం వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్నాప్ షాట్ క్రియేట్ చేసుకోవడం అని, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మోడిఫై వాల్యూమ్ మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇవి ఇక్కడ ఉన్నాయి. సో నేను ప్రాక్టికల్ గా చేసినప్పుడు నేను ఇప్పుడు ఓపెన్ చేసి చెప్తాను అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు అని నేను చెప్తాను. మోడిఫై వాల్యూమ్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒరిజినల్ గా మీకు GP2 ఉంది అనుకోండి, దీన్ని IO1 గా మార్చుకోవచ్చు. ఓకేనా. ఇలా వాల్యూమ్ మార్చుకోవచ్చు. సో నేను ప్రాక్టికల్ గా నేను అకౌంట్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఓకేనా. ఓకేనా. అది మీరు కంగారు పడద్దండి, మోడిఫై వాల్యూమ్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ప్రాక్టికల్ గా నేను ఇప్పుడు కావాలంటే ఆఫ్టర్నూన్ సెషన్ ప్రాక్టికల్ చేద్దామా? వాల్యూమ్ క్రియేషన్ మోడిఫై వాల్యూమ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడే చెప్తా కావాలంటే. ఓకేనా. ఆ మోడిఫై వాల్యూమ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ కి అటాచ్ చేసుకోవడం అవన్నీ ఇప్పుడే ఒక మనం బ్రేక్ తర్వాత ఇప్పుడే చేసి చూద్దాం. ఓకేనా. సో సైమల్టేనియస్ గా చేస్తే మీకు అర్థమవుతుంది కదా. ఓకే. ప్రతిసారి నిన్న తిరిగి చెప్పుకొని ఈరోజు తిరిగి చెప్పుకొని తిరిగి మీద ప్రాక్టికల్ కూడా చేస్తే బాగుంటది కదా. ఓకేనా. కానీ ఇక్కడ వాల్యూమ్ ని మోడిఫై చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయండి. ఏంటంటే ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు చెప్పండి నాకు, GP2 వాల్యూమ్ ఉందా? GP2 వాల్యూమ్ స్టార్టింగ్ ఎంతండి మనకు? GP2 వాల్యూమ్ స్టార్టింగ్ ఎంత మనకు? కెపాసిటీ చెప్పండి, స్టార్టింగ్ కెపాసిటీ ఎంత చెప్పండి GP2 వాల్యూమ్ది? 1 GB. వెరీ గుడ్. 1 GB కెపాసిటీ అనమాట. పర్ఫార్మెన్స్ కాదు బాబు, నేను కెపాసిటీ అడుగుతున్నా. 1 GB. ఓకే. ఇప్పుడు ST1 వాల్యూమ్ ఎంత చెప్పండి కెపాసిటీ? ST1 చెప్పండి. ST1 వాల్యూమ్ చెప్పాలి. ST1 వాల్యూమ్. వెరీ గుడ్. 500 GB. ఇప్పుడు చూడండి, మోడిఫై చేసేటప్పుడు ఇప్పుడు చూడండి 500 GB ST1 వాల్యూమ్ ని మీరు 1 GB GP2 వాల్యూమ్ కన్వర్ట్ చేయగలరా మీరు? 500 GBని తీసుకెళ్ళి 1 GB లో స్టోర్ చేయగలరా మీరు? 500 GB ST1 వాల్యూమ్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి GP2 లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా. మీరు కన్వర్ట్ చేయగలరా? స్టోర్ చేయగలరా? 500 GB ఉంది, చేయలేరు కదా. సో అట్లాంటివి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పండి నాకు, 1 టెరాబైట్ ST1 వాల్యూమ్ ఉంది. ST1 వాల్యూమ్ 1 టెరాబైట్ ఉంది. దాన్ని 5 టెరాబైట్స్ GP2 వాల్యూమ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చా? స్టోర్ చేసుకోవచ్చా? 1 టెరాబైట్ ST1 వాల్యూమ్ ఉందండి, దాన్ని తీసుకెళ్ళేసి 5 టెరాబైట్స్ GP2 వాల్యూమ్
చేసుకోవచ్చా లేదా? సిఎస్ఆర్ నో. యా, వెరీ గుడ్. 5 టెరాబైట్స్ అనేది 1 టెరాబైట్ కన్నా ఎక్కువే కదా. సో అందుకని సో అలాంటివి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఆ ఫస్ట్ పాయింట్ అదనమాట. సో ఎవ్రీ 6 అవర్స్ మనం మాడిఫై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా నార్మలేనండి. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మనకి లాజిక్స్ ఏమి ఉండవు, వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ అనమాట. ఓకేనా? మనకు వాల్యూమ్స్ 2016 కన్నా ముందున్న వాల్యూమ్స్ అనేవి స్టాప్ చేయాలి, స్టాప్ చేయాలి. మనం ఏంది అటాచ్ డిటాచ్ చేయాలంటే. ఓకేనా? ఓకే, అటాచ్ అండ్ డిటాచ్ అనేది తెలుసు కదా. సేమ్ లేదు, EC2 ఇన్స్టెన్స్ కి మనం EBS వాల్యూమ్ ని కనెక్ట్ చేయాలి కదా. కనెక్ట్ చేయడం అటాచ్ అంటారు. ఓకేనా? దాని మధ్య ఉన్న లింక్ తీసేయడం డిటాచ్ అంటారు అనమాట. అటాచింగ్ అంటే అటాచ్ చేయడం అన్నారు. రెండు EC2 ని EBS వాల్యూమ్స్ ని, స్టోరేజ్ ని సర్వర్ ని అటాచ్ చేయడం అండి. సర్వర్ అంటే ఏంటి? వర్చువల్ సర్వర్ EC2. స్టోరేజ్ అంటే ఏంటి? EBS వాల్యూమ్. రెండింటిని అటాచ్ చేయడం అంటే అటాచ్ అంటారు. దాని లింక్ తీసేయడం అంటే డిటాచ్ చేయడం అంటారు. ఓకేనా? అదనమాట. ఓకే, ఈ స్మాల్ టిప్స్ అనమాట. ఈ టిప్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ సెక్యూరిటీ అని చెప్పేసి సెక్యూరిటీ తర్వాత వచ్చేసి ఇంకేముంది, ఎన్క్రిప్షన్ వస్తుంది, రిలయబిలిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వాల్యూమ్ మోడిఫికేషన్ ఒకటి చెప్పాలి మీకు. పాయింట్ నోట్ చేసుకోండి. ఓకేలా? నేను మర్చిపోయిన మీరు నాకు గుర్తు చేయాలి. వాల్యూమ్ మోడిఫికేషన్ ఒకటి చెప్పాలి, తర్వాత వచ్చేసి ఈ ఎన్క్రిప్షన్ ఒకటి, తర్వాత వచ్చేసి ఎన్క్రిప్షన్ కూడా ప్రాక్టికల్ లోనే చెప్తాను. నేను ప్రాక్టికల్ లోనే చెప్తాను, ఇక్కడ చెప్తే ఏం అర్థం కాదు మీకు. ఓకేనా? ఎన్క్రిప్షన్ అంటే కూడా చెప్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది చెప్తాను. ఓకేనా? రెండు మీరు నోట్ చేసుకొని పెట్టుకొని, మీ నోట్బుక్ లో నోట్ చేసుకొని పెట్టుకొని, వాల్యూమ్ మోడిఫికేషన్ తర్వాత వచ్చేసి ఎన్క్రిప్షన్. ఓకే ఓకే, చూడండి. తర్వాత ఏంటి? రిలయబిలిటీ. రిలయబిలిటీ అంటే ఏంటంటే తెలుగులో తెలుసా మనకు? మన్నిక అంటారు, తెలుసా? మనం క్వాలిటీ అంటుంటారు, చూసారా? ఓకే ఓకే, అదనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఈబిఎస్ వాల్యూమ్ అనేది సర్వీస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈబిఎస్ వాల్యూము సర్వీస్ అవైలబిలిటీ అనేది, అంటే వాళ్ళు మనకు సర్వీస్ తెలుసు కదా, మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు మనకు సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, అవునా కదా? మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ కేర్లు సర్వీస్ మనం చేస్తుంటాం కదా. సో అదనమాట. ఇదేంటి అంటే 99.999 అంటే 5 9s ఆఫ్ సర్వీస్ అవైలబిలిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి కావాలంటే. ఈబిఎస్ వాల్యూమ్ అనేది 5 9s ఆఫ్ సర్వీస్ అవైలబిలిటీ. ఓకేనా? ఆల్వేస్ మనకి అవైలబుల్ గా ఉంటుంది సర్వీస్ అనేది. ఓకేనా? 99.9999 5 9s అనమాట. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అది అనమాట. రెండోది ఏంటంటే యాన్యువల్ ఫెయిల్యూర్ రేట్ అనమాట. అంటే ఏం లేదండి, సింపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదన్నా మెమరీ కార్డు కొన్నారనుకోండి, మెమరీ కార్డులు కొన్ని లైఫ్ టైం అయిపోయిన తర్వాత పనిచేయవు, తెలుసా మీకు? అవి పనిచేయవు అనమాట. ఎలాగంటే మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా మెమరీ కార్డు అనేది ఓపెన్ అవ్వదు. మన డేటా అనేది రాదు. ఓకేనా? చాలా ప్రాసెస్. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ప్రాబ్లమ్ ని? ఫెయిల్ అయిపోతుంటాయి. మనం ఏం చేస్తామంటే ఒక 60 GB మెమరీ కార్డ్ కొన్నాం అనుకో, 60 GBని మనం మొత్తం ఫిల్ చేసుకుంటాం. మొత్తం మన డేటా సేఫ్ గా ఉందేమో అనుకుంటాము. ఏం చేస్తుందంటే కొన్ని సార్లు ఏంటంటే అవి ఫెయిల్ అయిపోయి మనకు ఆ డేటా మొత్తం పోతుంది దాంట్లో నుంచి. ఓకేనా? ఇప్పుడు గమనించారా మీరు? అసలు మెమరీ కార్డ్ ఓపెన్ అవ్వదు. యా కరెక్ట్ అయిపోవటం అట్లాగా జరుగుతుంటది అనమాట. వెరీ గుడ్. ఓకే, అలాగనమాట. అలాగే ఇక్కడ ఈబిఎస్ వాల్యూమ్ కూడా ఫెయిల్ అయిపోయే రేట్ అనమాట ఇది. అంటే 0.1% నుంచి 0.2%. అంటే ఏంటి? 100కి 0.1% అంట. అంటే 1000కి 1 అనమాట. అంటే 1000 ఈబిఎస్ వాల్యూమ్స్ చేస్తే ఎన్ని ఫెయిల్ అయిపోతాయి? 1000లో 1 ఫెయిల్ అయిపోద్ది అంట సంవత్సరానికి. 1000 ఈబిఎస్ వాల్యూమ్స్ లో ఒక్క ఈబిఎస్ వాల్యూమ్ ఫెయిల్ అయిపోయిందంట. అంటే చూడండి ఎంత మనకు స్ట్రాంగ్ గా ఉన్నా. చూడండి, అక్కడ ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ ఉంది, అవునా కాదా? సిఎస్ఆర్ నో ఫెయిల్యూర్ రేట్ తక్కువ ఉందా లేదా? ఒకసారి చెప్పండి నాకు. ఓకే, అదనమాట. సో ఇవి మనకి ఈబిఎస్ వాల్యూమ్ యొక్క మనకి బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సెక్యూరిటీ, రిలయబిలిటీ మనకి వచ్చేసి రిలయబిలిటీ అని చెప్పేసి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇప్పుడు సెక్యూరిటీ అనేది ఎన్క్రిప్షన్ అనమాట. ఎన్క్రిప్షన్ అనేది నేను ప్రాక్టికల్ గా చేసి చెప్తాను. ఓకేనా? తర్వాత స్నాప్ షాట్స్ ఉంది, స్నాప్ షాట్స్ రేపు చెప్పుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఫీడ్బ్యాక్ ఒక్క నిమిషం, డ్రైవ్ నుంచి తీసుకున్నావా? సరే, అయితే మనం ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ టైంలో మీరు ఏం చేస్తారంటే ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేసేయండి. ఒకసారి చాట్ బాక్స్ అందరూ చెక్ చేయండి. ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టారు చూడండి. ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాను చూడండి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి అందరూ.
సో దాంట్లో ఫీడ్బ్యాక్ ఫిల్అప్ చేయండి. ఆఫ్టర్ బ్రేక్ లో మీరు ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు. ఆఫ్టర్ బ్రేక్ మనం ఏం చేద్దాం అంటే ప్రాక్టికల్ చేద్దాం, సరేనా? మనం ఈ అకౌంట్ ఉంది కదా, అకౌంట్ ఓపెన్ చేసేసి ఈసీటీకి వెళ్ళిపోయి దాంట్లో ప్రాక్టికల్ చేద్దాం, సరేనా? ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేయటం ఎట్లాగా, ఓకేనా? తర్వాత అటాచింగ్ అండ్ డిటాచింగ్ ఉంది కదా, అది ఒకసారి చూద్దాం, ఓకేనా? మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వద్దు, ప్రాక్టికల్ చేద్దాం. ఓకే, ఫిల్అప్ చేయండి త్వరగా ఫీడ్బ్యాక్ ఫామ్. ఫిల్అప్ చేశారా అందరూ? ఫామ్ ఫిల్అప్ చేశారా? క్లాస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. అర్థమవుతుంది కదా క్లాస్ అర్థమవుతుంది కదా? క్లారిటీగానే ఉంది కదా? ఓకే 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 ఈబిఎస్ ఈఎఫ్ఎస్ ఉంటుంది. ఈ స్టోరేజ్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అనలిటికల్ సర్వీసెస్ అని చెప్పేసి తర్వాత ఇంకా ఉంటాయి కదా, విపిసి అవన్నీ కూడా ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు చెప్తారు, ఓకేనా? కోర్సు స్టార్టింగ్ నుంచి మీరు ఎందుకు లేరా? నాకు అసైన్ చేసింది ఇది, నాకు అసైన్ చేసిన టాపిక్ ఇది, అందుకే నేను ఇచ్చాను, ఓకేనా? December 31 January 1st ముందు క్లాసెస్ జరగనివ్వండి, తర్వాత చెప్తాను, ఓకే? సరే చూడండి, నా స్క్రీన్ షేర్ చేస్తాను. మాన్యువల్, ఓకే, ల్యాబ్ చేద్దాం అనుకున్నాం కదా. ఓకే, చూడండి, పీపీటీ సెండ్ చేయాలా? నేను క్లాస్ అయిపోయిన తర్వాత అన్ని ఈబీసీఎఫ్ఎస్ మొత్తం సెండ్ చేస్తా, ఓకేనా? పీపీటీ మోడ్లో చేసేసి పంపిస్తా పీడిఎఫ్ లో. చూడండి ఇక్కడ, ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేయాలి, ఫస్ట్ పాయింట్, ఓకేనా? ముందు క్రియేట్ చేసుకొని, ఇప్పుడు అటాచ్ చేయాలంటే ముందు క్రియేట్ చేయాలి కదండి. EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయాలి అంటే, వాడుకోవాలి అంటే ముందు క్రియేట్ చేసుకోవాలా లేదా? క్రియేట్ చేసుకోకుండా ఎట్లా వాడదాం, ఓకేనా? సో అదనమాట. క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం 3 మెథడ్స్ ఉన్నాయి అనమాట. 3 మెథడ్స్ లో మనం వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు, సరేనా? 3 మెథడ్స్ ఉన్నాయి, 3 మెథడ్స్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు, సరేనా? 3 మెథడ్లు ఉన్నాయి అనమాట, ఓకేనా? ఒక పని చేయడానికి 4-5 మెథడ్లు ఉంటాయి కదా నార్మల్ గా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఒక ప్రాబ్లం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే 4-5 మెథడ్లు ఉంటాయి కదా, ఓకేనా? సో అట్లాగే ఇక్కడ మనం వాల్యూమ్ క్రియేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రియేట్ అండ్ అటాచ్ ఈబిఎస్ వాల్యూమ్స్ వెన్ యూ లాంచ్ ఇన్స్టెన్సెస్ బై స్పెసిఫికింగ్ బ్లాక్ డివైస్ మ్యాపింగ్. అంటే ఏంటంటే మీరు EC2 ఇన్స్టెన్స్ మీరు క్రియేట్ చేస్తారు కదా, లాస్ట్ టైం క్రియేట్ చేశారు కదా మనకి కంప్యూటింగ్ సర్వీసెస్ లో, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈబిఎస్ వాల్యూమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? మీరు ఆల్రెడీ నోట్ చేసుకోండి, యాడ్ స్టోరేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఓకేనా? EC2 ఇన్స్టెన్స్ మీరు క్రియేట్ చేసేటప్పుడు యాడ్ స్టోరేజ్ ఉంటుంది అనమాట, కాన్ఫిగరేషన్ తర్వాత ఉంటుంది, ఓకేనా? సో అప్పుడు మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్ అనమాట, ఓకే? తర్వాత రెండో మెథడ్ ఏంటి అంటే మనం ఎంప్టీ వాల్యూమ్, అంటే EC2 ఇన్స్టెన్స్ తో సంబంధం లేకుండా ఎంప్టీ వాల్యూమ్ ని మనం ఏం చేసుకోవచ్చు అంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? క్రియేట్ చేసుకొని ముందు మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవచ్చు, మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెన్స్ కి, ఓకే? అర్థమైందా? ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం క్రియేట్ చేసుకోవచ్చు వాల్యూమ్ ని. అసలు EC2 ఇన్స్టెన్స్ తో సంబంధం లేకుండా మనం ఓన్ గా మనం ఈబిసి వాల్యూమ్ క్రియేట్ చేసుకుని తర్వాత మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? అర్థమైందా? ఓకే. తర్వాత మూడో పాయింట్ ఏంటి అంటే క్రియేట్ అన్ ఈబిఎస్ వాల్యూమ్ ఫ్రమ్ ప్రీవియస్లీ క్రియేటెడ్ స్నాప్షాట్ అండ్ అటాచ్ ఇట్ టు యువర్ రన్నింగ్ ఇన్స్టెన్స్. అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ స్నాప్షాట్ అని చెప్పాను కదా, బ్యాకప్ అని చెప్పాను కదా స్నాప్షాట్ అంటే. సో ఆ స్నాప్షాట్ నుంచి మనం వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? అంటే ఇక్కడ ప్రాసెస్ చూడండి, మనం మన దగ్గర చేతిలో ఉన్న ఈబిఎస్ వాల్యూమ్ ని బ్యాకప్ చేసుకోవచ్చు స్నాప్షాట్ గా. మళ్ళీ ఏం చేసుకోవచ్చు, వైస్ వర్సా, ఆల్రెడీ ఉన్న బ్యాకప్ చేసుకునేది అయితే స్నాప్షాట్ ఉందో ఆ స్నాప్షాట్ నుంచి మళ్ళీ మనం ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు, అర్థమైందా? వైస్ వర్సా అనమాట. వాల్యూమ్ స్నాప్షాట్ చేసుకోవచ్చు అంటే బ్యాకప్ చేసుకోవచ్చు, స్నాప్షాట్ నుంచి మళ్ళీ మనం వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఏంటి, బ్యాకప్ నుంచి మళ్ళీ వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, వైస్ వర్సా. అర్థమైందా లేదా? మూడో మెథడ్ చేస్తాను, ఓకే? అలాగనమాట. ఈ మూడు మెథడ్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకే? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ ఏదైతే స్నాప్ షాట్ నుంచి క్రియేట్ చేశారో, ఓకేనా, దానికంటే ఎంప్టీ వాల్యూమ్ క్రియేట్ చేస్తారు చూసారు, అది ఫాస్ట్ గా ఉంటుంది స్టార్టింగ్ లో.
స్టార్టింగ్ లో, ఎందుకంటే ఇనిషియలైజేషన్ అనేది ఉంది, తర్వాత నేను చెప్తానులేండి. సరే ఫస్ట్ అయితే ఇలా 3 మెథడ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నమాట ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఆగండి ఒక నిమిషం. నా క్రోమ్ లో అకౌంట్ ఓపెన్ చేసి, నాకు ఒక అకౌంట్ ఉంది, అది ఓపెన్ చేసి మీకు చూపిస్తా, సరేనా? ఒక్క నిమిషం. నేను అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, ఆగండి. AWS తెలుసా లేదా? AWS ఎడ్యుకేట్ అకౌంట్ ఓపెన్ చేయటం, అది కూడా చూపించమంటారా? స్టార్టింగ్ నుంచి చూపిస్తాను, చూడండి. షేర్ స్క్రీన్ తెలుసా లేదా? మీ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో AWS ఎడ్యుకేట్, EDU AWS ఎడ్యుకేట్. ఓకే, AWS ఎడ్యుకేట్కి వెళ్ళండి. AWS ఎడ్యుకేట్ అకౌంట్కి వెళ్ళండి. ఓకేనా? AWS ఎడ్యుకేట్ అకౌంట్లో మనకి ఏముంటాయి ఇక్కడ చూడండి, సైన్ ఇన్కి వెళ్ళిపోండి. సైన్ ఇన్కి వెళ్ళిపోండి. ఓకే, ఇవన్నీ తెలుసు కదా మీకు? ఓకేనా? స్టార్టింగ్ నుంచి చేస్తున్నానులేండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ నాకు ఒక అకౌంట్ ఉంది. ఓకే, నా అకౌంట్ ఇది. ఓకే, 0 ఓకే, నా అకౌంట్ ఇది. సో మీకు అందరికి కూడా ఇలాగే వస్తుంది కదా? సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఏంటి ఏమొచ్చింది, మెసేజ్ ఏమొచ్చింది ఇక్కడ? AWS స్టార్టర్ అకౌంట్స్ అండ్ క్లాస్ రూమ్స్ విల్ బి అన్అవైలబుల్ ఫ్రమ్ December 27 to 28. ఈ రోజు డేట్ ఎంత? 29 కదా? ఓకే, అఫీషియల్ గా వచ్చింది. సో ఇక్కడ AWS అకౌంట్కి వెళ్ళిపోండి. ఇక్కడ నాకు 92 ఉన్నాయండి క్రెడిట్స్. AWS స్టార్టర్ అకౌంట్కి వెళ్ళండి. ఇవన్నీ ఆల్రెడీ మీకు ఇప్పటి వరకు చేశారు కదా, అందుకని నేను చెప్పుకుంటూ పోతున్నాను అనమాట. ఓకే, తర్వాత ఏముంటాయి, కన్సోల్ వస్తుంది. ఓకే, AWS కన్సోల్. ఓకే, కన్సోల్కి వెళ్ళిపోండి. స్క్రీన్ షేర్లోనే ఉంది కదా? ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఓకే తెలుసు కదా మనకు, హోమ్ తెలుసు కదా మనకు. ఓకే, ఇక్కడ చూడండి AWS సర్వీసెస్, మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా? AWS సర్వీసెస్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం కావాలి, నాకు ఆల్రెడీ EC2 ఇక్కడ ఉంది కాబట్టి నేను EC2కి వెళ్ళిపోతాను. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటంటే సర్వీసెస్ చూడండి, ఇలా మనం సర్వీసెస్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసింది రీసెంట్ లో ఉండే అనమాట. ఇక్కడ చూడండి, రీసెంట్లీ విజిటెడ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, అందుకని చెప్పి నాకు రీసెంట్లీ విజిటెడ్ ఉన్నాయి. EC2కి వెళ్ళాలి మీరు. ఓకేనా? EC2 ఎందుకు? EC2కి ఎందుకు వెళ్ళాలి? EBS వాల్యూమ్స్ కూడా EC2 ఎందుకు వెళ్ళాలి చెప్పాలి? EBS వాల్యూమ్ కూడా EC2కి ఎందుకు వెళ్ళాలి మనం చెప్పండి? ఆల్రెడీ చెప్పాను మీకు క్లాస్లో. EBS వాల్యూమ్స్ కూడా EC2కి ఎందుకు వెళ్ళాలి? ఇన్స్టెన్స్ క్రియేటింగ్ కాదు, వాల్యూమ్ క్రియేట్ చేయడానికి కూడా EC2కి వెళ్ళాలి. ఎందుకు? ఎందుకు? కాదు కాదు కాదు, EBS అనేది ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ EC2 ఇన్స్టెన్సెస్. ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ EC2 ఇన్స్టెన్సెస్. బాబు EBS ఈక్వల్ టు EC2 కాదు. EC2 అనే సర్వర్, EBS అనేదేమో స్టోరేజ్. ఓకేనా? EBS అనేది ఎస్పెషల్లీ మనకు EC2 అటాచ్ చేయడానికి డిజైన్ చేశారు, సరేనా? అదనమాట. సో ఇదైతే తెలుసు కదా మనకు, EC2 హోమ్కి వచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ మీరు ఏం నోట్ చేసుకోవాలంటే, ఏ రీజియన్ లో మీరు క్రియేట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఏ రీజియన్స్ గమనించారా మీరు? రీజియన్స్ తెలుసా లేదా? రీజియన్స్ డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి చూడండి. US ఈస్ట్, US ఓహియో, నార్త్ కాలిఫోర్నియా. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ రీజియన్స్ ఉంటాయి. మీరు ఏ రీజియన్ లో మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ రీజియన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను US ఈస్ట్ వర్జీనియా, నార్త్ వర్జీనియా, US ఈస్ట్ 1 లో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రీ అకౌంట్కి అదే వస్తుంది, మిగతా ఏమీ రావు ఫ్రీ అకౌంట్కి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ అదనమాట, నేను అదే చెప్తున్నా. వాసు ఫ్రీ కాబట్టి మనకు US వర్జీనియానే చేస్తాం. ఓకేనా? US వర్జీనియా. ఓకే, నార్త్ వర్జీనియా. ఓకే, తర్వాత ఫస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారంటే ఇక్కడ చూడండి, స్క్రోల్ బార్ ఉందా మీకు? స్క్రోల్ బార్ కనపడుతుందా? ఈ స్క్రోల్ బార్ ని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మీకు చూడండి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ కనపడుతుందా మీకు? ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ EBS కనపడుతుందా? నాకు రెస్పాండ్ అవ్వాలి మీరు. ముంబై కూడా ఉంది కదా, ముంబై ఫ్రీ కాదు కదా.
ఓకే, నీకు ఫ్రీగా ఇచ్చావు, డబ్బులు పెట్టుకున్నావు అకౌంట్ ని చెప్పాలి. ఫ్రీగా ఇచ్చానా? ఫ్రీగా కదా, ఫ్రీ మనకి అన్నిట్లో ఇవ్వరు కదా, ఫ్రీగా ఇచ్చింది ఎన్ఓజీ ఫ్రీగా ఇచ్చారు. సో అదే వాడుకోవాలి మనం. ఓకే, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఓకే, ఇక్కడ చూడండి కింద వాల్యూమ్స్, స్నాప్ షాట్, లైఫ్ సైకిల్ మేనేజర్ 3 ఉన్నాయి కదా. ఇక్కడ మనం వాల్యూమ్ కదా క్రియేట్ చేయాలి. సో వాల్యూమ్ ఇక్కడ క్లిక్ ఇవ్వండి, వాల్యూమ్. ఓకే, సింగిల్ క్లిక్ అంతే, ఆటోమేటిక్ గా మనకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సరేనా? ఓకే, ఇదనమాట. నోట్ చేసుకోండి, పాయింట్ నోట్ చేసుకోండి, ఇలాగ వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మనకు వాల్యూమ్ క్రియేట్ చేయాలి మనం. సో అప్పుడు మనం ఏం చేయాలి, చూడండి ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ అనే బటన్ కనబడుతుందా మీకు, క్రియేట్ వాల్యూమ్. సో ఇక్కడ ఒక సింగిల్ క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఇలాగ మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా మీకు? క్రియేట్ వాల్యూమ్ సింగిల్ క్లిక్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి వాల్యూమ్ టైప్ అడుగుతుంది. వాల్యూమ్ టైప్ లో మనకి ఎన్ని వాల్యూమ్స్ అని చెప్పాను నేను. ఇక్కడ చూడండి జనరల్ పర్పస్, తర్వాత జనరల్ పర్పస్, GP2 GP అన్ని కూడా GP లైన్లే. జనరల్ పర్పస్, ప్రొవిజన్ యాప్స్, కోల్డ్ HDD, త్రూపుట్ HDD. చూడండి SC1 ST1 గమనించారా లేదా, ST1 SC1. తర్వాత ప్రొవిజన్ యాప్స్ లోనే IO1 IO2 పెట్టారు. తర్వాత జనరల్ పర్పస్ లోనే GP2 GP3 పెట్టారు. అంతే, ఈ 2 3 మారినాయి కానీ మనకి జనరల్ పర్పస్, ప్రొవిజన్ యాప్స్, తర్వాత కోల్డ్ HDD ST1 చూడండి. అందుకే నేను ముందుగానే మీకు చెప్పింది, అవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా చెప్పాను అనుకోండి, ఏదో బై హార్ట్ చేసి చెప్తున్నారులే, మనకి ఏదో ముక్కుబడిగా మనకు చెప్పేసి క్లాస్ క్లోజ్ చేస్తున్నా అనుకోవచ్చు. ఓకేనా, కానీ ముందు మీకు ఫుల్ థియరీ చెప్పా. ఓకేనా, నిన్న ఈరోజు 2 క్లాసెస్ థియరీ చెప్పిన తర్వాత మీకు చెప్తానంటే మీకు అంతే అర్థమయ్యే ఉంటుంది మాక్సిమం. సరేనా? సో అదనమాట ఇక్కడ. ఇప్పుడు మనం నేనేం చెప్పాను మీకు అసలు మీ వర్క్ లోడ్ అనేది తెలియకపోతే ఏ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. మీ వర్క్ లోడ్ అనేది మీకు తెలియదు, అప్పుడు మీరు ఏం వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి చెప్పాలి. ఫాస్ట్, వెరీ గుడ్, GP2. ఓకేనా, GP2 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు, GP2 ఉంది కదా, GP2 సైజ్ అని తీసుకుందాం, 100 ఉంది, 100 ఆటోమేటిక్ ఉంచుకుందాం, మనం ఎంత సైజ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి. GP2 మినిమం 100 కదా, మినిమం 1 GB. సో ఇక్కడ 100 GB ఉంది. సో 100 GB కావాలంటే 100 GB పెట్టుకోవచ్చు. లేదనుకోండి మినిమం 1 కదా, సో ఇక్కడ నేను 10 కావాలంటే 10 కూడా పెట్టుకోవచ్చు. నాకు 10 GB సరిపోతే 10 పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఎంత GB కావాలి, నాకు 1 TB కావాలనుకోండి, 1 TB అంటే ఎంత చెప్పండి, 1024 బైనరీలో. ఓకే, 1024 GB అని పెట్టుకున్నాం అనుకోండి, 1 TB అయింది అనమాట. ఓకేనా, సో ఆటోమేటిక్ గా మనకు 1024 అంటే మీకు ఆటోమేటిక్ గా చూడండి అయాక్స్ ఎంత వస్తుంది చెప్పండి నాకు స్టూడెంట్స్, ఒకసారి నాకు చెప్పాలి. మీరు ఇప్పుడు 1024 ఉందండి, 1024 తీసుకుంటే మనకు అయాక్స్ ఎంత వస్తుంది చెప్పండి నాకు. 1024 అంటే అయాక్స్ ఎంత వస్తుంది చెప్పండి. 1024 1000 కాదు, 1024 1024 ఎంత వస్తుంది, 3000. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా నేను ఇక్కడ సైజ్ ఎంటర్ చేస్తాను. చూడండి ఇక్కడ మాక్సిమం యాప్స్ ఎంత వస్తే 3000 కదా మనకు. బేస్ లైన్ పర్ఫార్మెన్స్ చూడండి, బేస్ లైన్ 3000 యాప్స్ మినిమం 100, బస్టబుల్ అప్ టు బస్ట్ ఎంత వస్తుంది మనకు 3000 కదా. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, బస్ట్ అనేది 3000 వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 3000. చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు నేను 3 చెప్పాను అనుకోండి, మీకు ఏం కన్ఫ్యూజ్ వస్తుంది. అందుకే చూడండి బేస్ లైన్ 3 apps per GB. చూడండి ఇక్కడ మనం చెప్పుకుందే ఉందా లేదా. తర్వాత మినిమం 100 యాప్స్ చెప్పాను కదా, మినిమం 100, మాక్సిమం ఎంత 16,000 GP2 లో, అంతేనా కాదా. మినిమం 100, మాక్సిమం 16,000. బర్స్ట్ ఎంత 3000. ఓకేనా, అవునా కాదా. CSR నో బర్స్ట్ ఎంత వచ్చింది 3000 అయినా కాదా. ఓకే, మనం చెప్పుకునే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, సో అందుకని 3 అర్థమైంది కాబట్టి మనం ప్రాక్టికల్ సింపుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 1000 GB అని పెడతా. 1000 GB అంటే నాకు ఎంత రావాలి, నాకు బర్స్ట్ ఎంత రావాలి, సో సారీ బేస్ లైన్ ఎంత రావాలి 3000. చూడండి 3000 వచ్చేసింది. వచ్చిందా లేదా, 3000 వచ్చిందా లేదా. ఓకే, 3000 వచ్చేసింది. బర్స్ట్ 3000 వచ్చేసింది. ఓకే, లేదు నాకు 2 కావాలని 2 TB కావాలనుకోండి 2000 పెట్టా. చూడండి ఇక్కడ నేను 2000 పెట్టాను, నాకు అయాక్స్ ఎంత మారిందండి, 2000 అంటే మనకు ఎంత మారిందండి 6000 మారిపోయింది. ఆటోమేటిక్ అయాక్స్ మనకు మారిపోతుంది. 2000 అంటే ఇంటూ 3. చూడు బేస్ లైన్ ఎంత పర్ జీబీకి 3 కాబట్టి మనకి ఎంత వచ్చింది 6000 వచ్చేసింది. ఓకే, లేదు ఇప్పుడు చెప్పండి నాకు 10 TB పెట్టి చూద్దామా. 10 TB 10 TB అయినా చూడండి ఇక్కడ 10 TB పెట్టినా కూడా నాకు 16,000 వచ్చింది నాకు. చూడండి అర్థమైందా. నేను 10 TB నేను పెట్టినా కూడా 10 TB అంటే 10,000 కదా. ఓకే, నాకు 16,000 వచ్చింది. పర్ఫార్మెన్స్ ఎంత మినిమం 100, మాక్సిమం ఎంత 16,000 కదా GP2 లో. CSR నో GP2 లో పర్ఫార్మెన్స్ ఎంత
మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ అంతా జీపీ2లో. రెస్పాండ్ అవ్వండి, ఫాలో అవుతున్నారా లేదా? మ్యాక్సిమం ఎంత? 16,000 కదా. ఓకే, యా వచ్చింది 16,000. లేదు నేను 16 టెరాబైట్ పెడతా, 16 టెరాబైట్ పెట్టినా కూడా నాకు 16,000 వస్తుంది. ఓకేనా? అదనమాట. ఓకే, అర్థమైందా? లేదు ఇప్పుడు 300 పెట్టాను, నాకు ఎంత రావాలి చెప్పండి? 300. నేను ఎంత పెట్టి 300 పెట్టానండి, 300 జీబీ తీసుకున్నా, ఎంత రావాలి నాకు చెప్పండి? 300 తీసుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి 900 వచ్చిందా లేదా? చూడండి ఇక్కడ 900 వచ్చిందా లేదా అండి? చూడండి ఇక్కడ 900. ఓకేనా? 900 వచ్చేసింది. ఇప్పుడు చూడండి నేను 2 జీబీ పెడతా. 2 జీబీ పెడితే నాకు ఎంత వస్తుంది చెప్పండి? 2 జీబీ పెడతా నేను. 2 జీబీ పెడితే ఎంత వస్తుంది నాకు చెప్పండి? 2 జీబీ 2 జీబీ 2 జీబీ పెడితే ఎంత వస్తుంది? 2 జీబీ పెడితే ఎంత వస్తుంది? వెరీ గుడ్. 2 జీబీ పెడితే. కొంతమంది కరెక్ట్ చెప్పారు, కొంతమంది ఏమో బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు. 2 జీబీ అండి, 100 వచ్చేది. మినిమం 100 కదండి. మీరు మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది. కొంతమందికి మాక్సిమం అందరూ కూడా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు, ఆన్సర్స్ కరెక్ట్ గా ఇస్తున్నారు. 1 or 2 మెంబర్స్ కొంతమంది ఉన్నారు. మినిమం 100, మాక్సిమం 16,000 అని చెప్పాను కదా. మినిమం 100 ఉంటే 2 జీబీ అయినా నీకు మినిమం ఉంటే 100 వస్తుంది. ఓకేనా? నేను ఎంత క్రియేట్ చేస్తానంటే ఒక సింపుల్ ఒక 10 క్రియేట్ చేద్దామా, 10 జీబీ క్రియేట్ చేద్దామా, మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఓకేనా? 10 జీబీ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థం కావడం కోసమే కదా, ఇప్పుడు నాకు వర్క్ లోడ్ అంత హెవీగా ఏం లేదు కదా. ఓకేనా? జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఒక 10 జీబీ పెట్టానండి నేను. సరేనా? 10 జీబీ కాదు, 100 జీబీ పెడదామా? 100 కావాలా? చూడండి 100 పెడదాం చూడండి. ఓకే, 100 పెట్టాము, 300 వచ్చేసింది. ఓకే, ఇలా మనం నేను పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? లేదు ఇక్కడ చూడండి, నాకు ఇలా కాదు, ప్రొవిజన్ పెట్టాను అనుకోండి. చూడండి ఇక్కడ ప్రొవిజన్ పెట్టాను అనుకోండి, నేను 100 జీబీ పెట్టాను. కానీ ఇక్కడ నేను ఏం చేస్తావచ్చు అంటే, నేను ఇక్కడ ఐఆప్స్ మాన్యువల్ గా నేను ఇచ్చుకోవచ్చు అనమాట. 100 జీబీ పెట్టినా సరే నేను ఇక్కడ 64 ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇచ్చుకోవచ్చు, ఒక 30, ఒక నిమిషం, 100 కదా. 100 అంటే మనకి ఎంత వస్తుంది? 55,000 5,000. ఓకే, చూడండి ఎలాగ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, లేదు నాకు ఇక్కడ 16 టెరాబైట్స్, 10 టెరాబైట్స్ పెట్టాను నేను. ఓకే, 10 టెరాబైట్స్ పెట్టాను. సో నేను ఎక్కడ ఎంత ఇచ్చుకోవచ్చు? 64,000. 64,000 చూడండి, 64,000. ఓకేనా? అర్థమైందా? సో మనం మనకి క్యాలిక్యులేషన్, మనకు థియరీ తెలుసు కాబట్టి మనం వినియోగం చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఐఆప్స్ లో ఉన్నాయి. ఓకేనా? చూడండి ఇక్కడ. అలా కాదు నాకు కోల్డ్ హెచ్డిడి కావాలనుకోండి. చూడండి ఇక్కడ హెచ్డిడి అనగానే నాకు ఆటోమేటిక్ ఐఆప్స్ అనేది నాట్ అప్లికబుల్ అని వచ్చింది. చూడండి ఇక్కడ గమనించారా మీరు? ఐఆప్స్ నాట్ అప్లికబుల్. ఓకే, సేస్తారు నో. థియరీ తెలియదు అనుకోండి, ఏంది ఎస్సీఓన్కి ఏంది, కోల్డ్ హెచ్డిడి ఏంది, త్రూపుట్ ఏంది, దానికి ఐఆప్స్ ఎందుకు వస్తున్నాయి, దీనికి త్రూపుట్ ఎందుకు వస్తున్నాయి, కన్ఫ్యూజన్ వస్తుంది. అవునా కాదా? చూడండి కోల్డ్ హెచ్డిడి అంటే నాట్ అప్లికబుల్ అని వచ్చేసింది. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా 500 మినిమం వచ్చేసింది. చూడండి 500 మినిమం వచ్చింది. చూడండి ఇక్కడ వచ్చిందా లేదా? చూడండి 500 మినిమం వచ్చేసింది. లేదు ఇక్కడ నాకు 1 టెరాబైట్ పెట్టుకోవాలనుకోండి, ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా? 1 టెరాబైట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా నాకు త్రూపుట్ మారిపోతుంది. చూడండి త్రూపుట్ మారిపోతుంది. చెప్పాను కదా 1 టెరాబైట్ కి 12 MBPS per second. SC1 లాస్ట్ లో చెప్పుకున్నాం, లాస్ట్ వాల్యూమ్ చెప్పుకున్నాం. 4 టైప్స్ చెప్పుకున్నాం, 4 టైప్స్ లాస్ట్ వాల్యూమ్. పర్ టెరాబైట్ ఎంత వచ్చింది మనకు? 12 MB కదా. అవునా కదా? సో పర్ టీబీ కింద వచ్చింది. సో అందుకని చెప్పి 1 టెరాబైట్ కింద 12. ఓకేనా? ఇక్కడ చూడండి 2 టెరాబైట్స్ పెడతాను నేను. అక్కడ 2 టెరాబైట్స్ పెడితే నాకు ఎంత వస్తుందండి? 2 టెరాబైట్స్ పెడితే ఎంత త్రూపుట్ వచ్చింది నాకు? 24. ఓకే, చూడండి ఇక్కడ 24 వచ్చింది. చూడండి ఇక్కడ. ఓకే, అలాగనమాట మారిపోద్ది అనమాట. 3 టెరాబైట్ పెడతాను నేను. 3 టెరాబైట్ పెడితే నాకు ఎంత వస్తుంది చెప్పండి? 3 టెరాబైట్ పెడితే నాకు ఎంత వస్తుంది చెప్పండి? 36. ఇదిగో 36 వచ్చిందా లేదా? 36. ఓకే, సో ఇప్పుడు నేను ఎంత పెడతానంటే 10 టెరాబైట్ పెడతా. 10 టెరాబైట్ పెడితే నాకు ఎంత వస్తుంది చెప్పండి? 10 టెరాబైట్. 10 టెరాబైట్ పెడితే ఎంత వస్తుందండి మాక్సిమం ఎంత? ఓకే, 10 టెరాబైట్ క్యాల్కులేట్ చేయండి. 12. ఓకే, ఇలాగ వస్తుంది అంటే 120 వస్తుంది లేని 2 టెరాబైట్. యాక్చువల్గా ఎంత మనకు చెప్పండి? నాకు 10 టెరాబైట్ పెడితే 120 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఓన్లీ 2 తగ్గింది అంతే. 118 అంటే అప్రాక్సిమేట్లీ సేమే కదా. ఓకే, చూడండి ఇక్కడ నేను ఇక్కడ 60 టెరాబైట్ పెట్టాను అనుకోండి. ఇక్కడ చూడండి 60, ఎందుకంటే ఇది మొత్తం మనం డెసిమల్ చేస్తున్నాం. బైనరీ అయితే కరెక్ట్గా వస్తుంది. 16 టెరాబైట్ పెట్టాను. సో ఇలాగ మనకి ఏంటంటే మనకి ఎన్నైనా వస్తుంది అనమాట. ఓకే, 1638 ఇప్పుడు 102 ఏంటండి 24 ఇలా పెట్టుకున్నాము అనుకోండి. చూడండి
12. ఓకేనా 1 టెరాబైట్కి ఇలా వస్తాయి అనమాట. ఓకే, ఏదైనా సరే మనకి ఏంటంటే క్యాల్కులేషన్స్ అనమాట. 1 టెరాబైట్కి 12. సో దీనికి ఎంత? ఓకే, అలాగా. సో అలాగే త్రూపుట్ పెట్టుకున్నాం అనుకోండి, త్రూపుట్కి ఎంత వస్తుంది చెప్పండి నాకు. చూడండి 1 టెరాబైట్కి 40 MB వస్తుంది. ఓకేనా త్రూపుట్. అర్థమైందా? అర్థమైంది కదా? సేఎస్ఆర్ నో థియరీ చెప్పుకున్నాం. థియరీని బట్టి మనకు అన్ని కూడా నాన్ స్టాప్ తీస్తాను. ఓకే, అర్థమైంది కదా మీకు? అదనమాట. ఓకే, ఫస్ట్ అదనమాట. జనరల్ పర్పస్ ఎంత పెట్టుకున్నాం? ఒక 50 పెట్టుకున్నాం. 50 GB తీసుకున్నాం. 50 GB 50 IAPS వచ్చినాయి మనకు. తర్వాత త్రూపుట్ నాట్ అప్లికబుల్. చూడండి ఇక్కడ దీనికి త్రూపుట్ నాట్ అప్లికబుల్. GPT వాల్యూమ్ IAPS కదా, సో త్రూపుట్ నాట్ అప్లికబుల్. ఇప్పుడు చెప్పండి నాకు, అవైలబిలిటీ జోన్ ఎక్కడ పెట్టుకున్నాం? US 1A పెట్టామా? చూడండి ఈస్ట్ 1A అంట. ఓకే, చూడండి US ఈస్ట్ 1A. ఓకే, US ఈస్ట్ 1A. ఓకే, మనం అంటే మనం చెప్పుకున్నాం కదా, EBS వాల్యూము తర్వాత వచ్చేసి EC రెండు కూడా ఒకే జోన్ లో ఉండాలి. ఓకేనా, ఒకే జోన్ లో ఉండాలి. US ఈస్ట్ అని 1 అనేది రీజియన్ మనం సెలెక్ట్ చేసుకున్నది. ఇక్కడ 1A 1B 1C 1D 1E 1F ఉన్నాయి కదా, అంటే 1 లోనే డిఫరెంట్ ఉన్నాయి. ABCDF అంటే ఏంటి? అవైలబిలిటీ జోన్స్ అనమాట ఇవి. ఓకేనా, మనం ఏ అవైలబిలిటీ జోన్ కావాలంటే ఆ అవైలబిలిటీ జోన్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఇక్కడ స్నాప్ షాట్ ఐడి గమనించారా మీరు? నేను స్నాప్ షాట్ క్రియేట్ చేసుకోవడానికి, ఓకేనా, చూడండి ఇక్కడ స్నాప్ షాట్ మనం క్రియేట్ చేసుకోవాలంటే నేనేం చెప్పాను మీకు? మూడో మెథడ్ క్రియేట్ వాల్యూమ్ క్రియేషన్ లో 3 మెథడ్స్ ఉంటాయి అని చెప్పాను. మూడో మెథడ్ ఏంటి? స్నాప్ షాట్ దగ్గర నుంచి మనం వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఐడియా ఉందా? ఇప్పుడే జస్ట్ ఆఫ్టర్ బ్రేకే చెప్పాను నేను. 3 మెథడ్స్ ఉంటాయండి. 3 మెథడ్స్ లో ఒకటేమో రన్ టైమ్ లో ఈసీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇంకోటి ఎంటీ చేసుకోవచ్చు, ఇంకోటి ఏమో స్నాప్ షాటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి చూసారా? అదనమాట ఇది. అంటే ఒకవేళ మీరు స్నాప్ షాట్ దగ్గర నుంచి మీరు కానీ వాల్యూమ్ ని క్రియేట్ చేసుకోవాలంటే ఆ స్నాప్ షాట్ యొక్క ఐడి పెట్టాలన్నమాట. అంటే స్నాప్ షాట్ క్రియేట్ చేసుకుంటే, అంటే స్నాప్ షాట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా చెప్తే బాగుంటుంది మీకు. ఓకేనా, స్నాప్ షాట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక ఐడి ఇస్తారన్నమాట. ఇప్పుడు మీకు కాలేజీలో చదువుకుని మీకు ఒక ఐడి ఇస్తున్నారా లేదా? ఐడి కార్డు ఉందా లేదా? మీకు ఆధార్ నెంబర్లని, హాల్ టికెట్ నెంబర్లని, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక్కొక్క ఐడి ఉందా లేదా? అలాగే స్నాప్ షాట్ ని అంటే బ్యాకప్ ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక్కొక్క ఐడి ఉంటుంది అనమాట. ఎన్ని ఐడీస్ అనమాట. సో ఆ ఐడిని గుర్తుపెట్టుకొని ఐడిని ఇక్కడ పెట్టామనుకోండి, సో ఏదైతే పర్టికులర్, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడి పెట్టాను అనుకోండి, ఈ ఐడి దగ్గర నుంచి మనకేమవుతుంది? వాల్యూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? అంటే ఏదైతే స్నాప్ షాట్ దగ్గర నుంచి మీరు వాల్యూమ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారో ఆ ఐడి పెడితే అక్కడి నుంచి వాల్యూమ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. తర్వాత మీకు ఎన్క్రిప్షన్ గురించి చెప్తానని చెప్పే కదా. ఎన్క్రిప్ట్ అంటే ఏంటంటే సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ. ఓకేనా, సెక్యూరిటీ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఎన్క్రిప్షన్ అంటే మనకి ఏం చేస్తుందండి? మనకు సెక్యూరిటీ కదా. చూడండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైనా తెలుసు కదా, లాక్ తెలుసు కదండి మనకు. లాక్ ఐడియా ఉందా? ఎవరైనా మనం సెక్యూర్ చేసుకోవాలి, మీ ఇంటి సెక్యూర్ చేసుకోండి, మీరు ఒక లాక్ చేసుకుంటారా లేదా? సో అలాగే ఇది ఒక లాక్ అనమాట. లాక్ లాగా అనమాట, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే మనం ఇది కానీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు ఒక కీ అడుగుతుంది అనమాట, మాస్టర్ కీ. ఓకేనా, అర్థమైందా? ప్రైవసీ అనమాట. అంటే చూడండి ఇక్కడ, సో ఇప్పుడు మనకి ఏంటంటే మాస్టర్ కీ అని ఒక కీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి. ఏంటంటే ఒకటేమో ఆటోమేటిక్ గా అమెజాన్ వాళ్ళు ఇచ్చిన కీ మనం యూజ్ చేసుకోవడం అనమాట. రెండు ఏంటంటే మీరు ఓన్ గా మీరు కీ అనేది రెడీ చేసుకోవడం అనమాట. ఓకేనా, సో మీరు ఓన్ గా మీరు చేసుకోవాలంటే దానికి వచ్చేసి KMS కీ జనరేటర్ అని తర్వాత ఉంటుంది. అది కీ జనరేటర్ తర్వాత చెప్పుకుందాం. మనకి వాల్యూమ్ అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది మళ్ళీ. ఓకేనా, మీకు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్క్రిప్షన్ అంటే సెక్యూరిటీ, ప్రైవసీ చేసుకోవాలంటే దానికి ఒక కీ పెట్టుకోవాలి మనం. ఓకేనా, కీ పెట్టుకోవాలంటే దాని 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మనకి ఏంటంటే చూడండి ఇక్కడ డిఫాల్ట్ అని కనిపిస్తుంది మీకు, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అన్ని కూడా ఇంపార్టెంట్. ఓకేనా, అన్ని కూడా మనకి ఏంటంటే చూడండి ఆటోమేటిక్ గా మనకు డిఫాల్ట్ అని కనిపిస్తుంది కదా, డిఫాల్ట్ AWS RBS. ఓకేనా, ఇదనమాట కీ. చూడండి ఇక్కడ KMS డిస్క్రిప్షన్ అనమాట. చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ నేను మాస్టర్ కీ అనేది ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చాయి. చూడండి KMS డిస్క్రిప్షన్ అని చెప్పేసి. ఓకేనా, తర్వాత ఇవన్నీ కూడా కీస్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ఎన్క్రిప్షన్ అనేది ఇన్ డీటెయిల్ గా చెప్పినప్పుడు అది సెపరేట్ టాపిక్ అనమాట. అప్పుడు ఇంకా మీకు క్లారిటీగా వస్తుంది అనమాట, తర్వాత చెప్పుకోవచ్చు అది. ఓకేనా, ప్రజెంట్ ఏంటంటే మీరు ఈ ఎన్క్రిప్షన్ అంటే సెక్యూరిటీ, దానికి ఒక కీ కావాలి. 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ గా ఇచ్చిందంటే మనకి ఏంటంటే ఇంకోటి మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగనమాట. లేదు నాకు ఎన్క్రిప్షన్ అవసరం లేదనుకుంటే ఇది డీసెలెక్ట్ చేసేసుకోండి, ఎన్క్రిప్షన్ అవసరం లేకపోతే. సరేనా, అర్థమైంది కదా మీకు? ఎన్క్రిప్షన్ అంటే అర్థమైందా? ఎన్క్రిప్షన్ అర్థమైందా? ఒకసారి చెప్పండి, అందరూ రెస్పాండ్ అవ్వండి. ఎన్క్రిప్షన్ అర్థమైందా? ఇట్ ఈస్ ప్రైవసీ సెక్యూరిటీ.
సెక్యూర్ గా చేసుకోవాలంటే మనం కీస్ పెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైందా? సో అదనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? తర్వాత ఇక్కడ చూడండి, కీ అండ్ వాల్యూ పేర్స్. మీకు EC2 ఇన్స్టెన్స్ కీ వాల్యూ పేర్ అర్థమైందా? విన్నారా? కీ వాల్యూ పేర్, ట్యాగ్స్, యాడింగ్ ట్యాగ్స్ అన్నమాట. ట్యాగ్స్ అర్థమైందా? సింపుల్ అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మీకు ఇప్పుడు సింపుల్ అండి. ఎలాగంటే ఎలా చెప్దామంటే, మీ సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్స్ అన్ని ఒక ఫోల్డర్‌లో పెట్టుకున్నారు. తర్వాత ఇంటర్ సర్టిఫికేట్స్ ఒక ఫోల్డర్‌లో పెట్టుకున్నారు. డిగ్రీ సర్టిఫికేట్స్ ఒక ఫోల్డర్‌లో పెట్టుకున్నారు. సో అప్పుడు ఏం చేయాలంటే డిఫరెంట్ పేర్లు ఉంటాయి కదా! ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్ అనే ఫోల్డర్‌లో పెట్టుకున్నాం. దానికి ఏం చేస్తాము, పైన ఫోల్డర్ తీసుకుంటే మనం ఏం చేస్తాం, పేరు రాసుకుంటామా లేదా? మీకు బుక్స్ ఉంటాయండి. మీకు ఒక 5, 6 సెపరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏముంటాయి మీకు, మ్యాథ్స్ అని, ఇంగ్లీష్ అని, తెలుగు అని, తర్వాత మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయా లేదా? సబ్జెక్ట్ ఆ బుక్స్ ఉన్నాయి కదా! ఆ బుక్స్ ని మీకు గుర్తుపెట్టుకోవాలంటే పైన మీరు పేర్లు రాసుకుంటారా లేదా? పేర్లు రాసుకుంటారా లేదా? అలాగనమాట. ఐడెంటిఫై చేయడానికి పేర్లు అనమాట ఇవి. ఓకే, పేర్లు అనమాట ఇవి. సో అలాగా మనం ఎలాగైనా రాసుకోవచ్చు. కీ అంటే ఏం చేసుకోవచ్చు, దాని నేమ్ ఏంటి, వాల్యూ అంటే ఏం రాద్దాం ఇక్కడ వాల్యూ? ఏం చేద్దాం చెప్పండి? phase 4 అని రాద్దామా? phase 4 క్లౌడ్ కంప్యూటింగ్ బ్యాచ్ 4 అనేది. ఓకే, ఇలాగనమాట. సో ఇక్కడ మనం ఒక వాల్యూమ్ ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా చేసుకొని ఇక్కడ సింపుల్ క్రియేట్ వాల్యూమ్. ఓకేనా, క్రియేట్ వాల్యూమ్ చూడండి ఇక్కడ మనం వాల్యూమ్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత వాల్యూమ్ ఐడి కూడా మనకు వచ్చేసింది. ఓకే, అర్థమైందా లేదా? సే సార్ నో. ఓకే, వాల్యూమ్ క్రియేట్ అయింది కదా. ఓకే, అలాగనమాట. మనకేంటంటే వాల్యూమ్ ని మనం క్రియేట్ ఇలా చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ లో మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, స్నాప్షాట్ ఫస్ట్ సక్సెస్ఫుల్. ఓకే, ఇలాగ మనం తీసుకోవచ్చు అనమాట. అంత అయిపోయిన తర్వాత ఇక్కడ మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ చూడండి, ఇందాక మనం చూడండి EBS వాల్యూమ్ హోమ్ వెళ్ళిపోయాం కదా. అప్పుడు ఏం జరిగిందంటే ఎంటీ వాల్యూమ్స్ అని వచ్చాయి. ఎందుకంటే వాల్యూమ్స్ ఏవి లేవు కదా, అందుకు ఎంటీస్ అని వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి వాల్యూమ్ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ చూసారా? చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మనకు దీని నేమ్ పెట్టుకోవచ్చు. నేమ్ ఏం పెట్టుకుందాం దీనికి చెప్పాలి. క్లౌడ్ కంప్యూటింగ్ బ్యాచ్ 4 అనే పెట్టుకుందామా? CC బ్యాచ్ 4. ఓకే, మన ఇష్టం అనమాట. మన ఇష్టం పేరు మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న నేమ్ వాల్యూమ్ ఇది అనమాట. చెప్పండి, మనం క్రియేట్ చేసుకున్న GPT కదా. చూడండి ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసినప్పుడు ఇచ్చామో టైప్ ఇది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి, GPT కదా మనం క్రియేట్ చేసింది చెప్పాలి. GPT IO1 ST1 SC1 ఏది మనం క్రియేట్ చేసింది చెప్పాలి ఫాస్ట్. GB2 చూడండి, సేమ్ అదే మనకి ఇక్కడ వచ్చేసింది. దాని సైజ్ ఎంత మనం ఇచ్చింది? 50 GB కదా మనం ఇచ్చింది. 50 GB కదా, అదనమాట. సో తర్వాత ఇంకేంటి, వాల్యూమ్ ఐడి చెప్పా. ఒక్కొక్క వాల్యూమ్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది కదా. వాల్యూమ్కి, స్నాప్షాట్ కి మీకు ఆధార్ నెంబర్ ఎట్లాగోనే వాడి వాల్యూమ్స్ కూడా గుర్తుపట్టడానికి ఐడీస్ ఉంటాయి. ఓకే, ఐడి అనమాట. తర్వాత మనకు ఐయాప్స్ ఎన్ని వచ్చాయి మనకు? 50 కదా. పర్ జీబీ 3 ఐయాప్స్ వస్తే మనకు 50 జీబీకి ఎంత వస్తుందండి? 5 3 150 GB. చూడండి ఇక్కడ వచ్చిందా లేదా ఐయాప్స్? త్రూపుట్ లేదు, స్నాప్షాట్ సెలెక్ట్ చేసుకోలేదు. ఎప్పుడు మనం క్రియేట్ చేసింది ఎప్పుడు మనం చెప్పాలి? టైం కూడా వచ్చింది చూడండి ఇక్కడ. టైం December 29, 1:27. చూడండి ఇక్కడ ఇప్పుడు టైం ఎంత? 1:27. ఇప్పుడు 1:29 కదా, 1:27 చూడండి ఇక్కడ. ఓకే, అర్థమైందా లేదా? తర్వాత ఏమొచ్చాయి? రీజన్ మనకి అవైలబిలిటీ జోన్ అండ్ US ఈస్ట్ 1 అవైలబిలిటీ జోన్. మనకి స్టేటస్ అవైలబుల్ అంటే అవైలబుల్, దేనికి కూడా ఇక్కడ అవైలబుల్ అని ఉందంటే రెడీగా ఉంది, దేనికి కూడా కనెక్ట్ చేయలేదు. ఓకేనా, ఇవి అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, వాల్యూమ్ స్టేటస్ ఓకే. ఎన్క్రిప్ట్ చేసాము మనం, ఎన్క్రిప్ట్ చేయలా. ఓకేనా, మల్టీ అటాచ్ గురించి చెప్పాను, ఐడియా ఉందా మీకు? ఫస్ట్ క్లాస్ లో, నిన్న క్లాస్ లో మల్టీ అటాచ్ గురించి చెప్పాను. ఒక EBS వాల్యూమ్ ని మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ కి మనం కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే మల్టీ అటాచ్ ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎనేబుల్ డిజేబులింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదనమాట మనకు ఈ వాల్యూమ్ క్రియేషన్ గురించి మొత్తం అనమాట డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి మనం వాల్యూమ్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలి అంటే ఇక్కడ జస్ట్ దీన్ని చూడండి, సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ సింగిల్ సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ చూసారా? ఈ డిస్క్రిప్షన్ లో మొత్తం వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి,
వాల్యూమ్ ఐడి, అలారం స్టేటస్, రేజ్ చేయని అన్ని కూడా మనకు తెలుస్తాయి అనమాట. ఓకేనా? చూడండి దాని స్టేటస్ చెక్స్ ఓకే అన్ని కూడా మనకి కింద ఉంటాయి అనమాట. ఓకేనా? ఇవన్నీ చూడండి జాగ్రత్తగా. అవైలబిలిటీ జోన్, స్టేటస్ ఏంటి, తర్వాత ఓకే అని ఉంది, తర్వాత మానిటరింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత క్లౌడ్ వాచ్ అలారమ్స్ మీకు చెప్పారా లేదా తర్వాత కూడా చెప్తారు మీకు కావాలంటే. తర్వాత ట్యాగ్స్ చూడండి, ట్యాగ్స్ మనం ఇదే ట్యాగ్ పెట్టింది మనం. సో ఇలాగ మనం డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు వాల్యూమ్ క్రియేషన్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అందరికి అర్థమైందా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. వాల్యూ దగ్గర మీరు ఏదైతే పేరు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో అది ఇవ్వండి. నేమ్ అంటే నేమ్. అంటే ఇప్పుడు మీరు ఎక్సెల్ షీట్ తయారు చేసేటప్పుడు మనం నేమ్ అని ఇచ్చేసి దాని ఎదురుగా మనం ఏమి ఇస్తామంటే మీ పేరు రాస్తారు అట్లాగనమాట. ముందు నేమ్ ఇచ్చేసి దాని తర్వాత నేమ్ ఇద్దాం. ఓకే అలాగే ఇవ్వాలి. ఓకే అలాగే మీకు ఎన్క్రిప్షన్ చెప్పాను, మోడిఫై కూడా చెప్పాలి కదా. మోడిఫై చెప్పాలని చెప్పాను కదా. చూడండి ఇక్కడ యాక్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మోడిఫై వాల్యూమ్ అని ఉంటుంది అనమాట. ఈ మోడిఫై వాల్యూమ్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి ఇక్కడ మోడిఫై వాల్యూమ్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనం ఆల్రెడీ మనం తీసుకుంది జనరల్ పర్పస్, అవునా కాదా? మనం క్రియేట్ చేసింది జనరల్ పర్పసే కాదా? మనం క్రియేట్ చేసింది ఏంటంటే జనరల్ పర్పసే కదా. మనం క్రియేట్ చేసింది ఏంటి? జనరల్ పర్పసే కాదా? జనరల్ పర్పస్. సో మనకి అదే వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఒక్క నిమిషం మౌస్ స్ట్రక్ అయింది. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. మోడిఫై వాల్యూమ్ చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాల్యూమ్ ని మోడిఫై చేసుకోవచ్చు. మోడిఫై వాల్యూమ్ మీద క్లిక్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే ఆప్షన్స్ ఏం కనిపిస్తున్నాయి మనకు? వాల్యూమ్ టైప్ ఇక్కడ చూడండి, వాల్యూమ్ టైపింగ్ కనిపించిందని మనకు జీపీ2 వాల్యూమ్ కాబట్టి జీపీ2 అని మనకి ఇక్కడ కనపడింది. ఓకేనా? జీపీ2 వాల్యూమ్ కదా మనకు, జీపీ2 అని మనకి ఇక్కడ కనపడింది. ఓకేనా? సో ఇలాగేంటంటే మనం ఎన్నైనా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి మోడిఫై వాల్యూమ్ మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? జీపీ2 వాల్యూమ్ కాబట్టి మనకు ఇలా వచ్చింది. ఓకేనా? సో దీని జీపీ2 వాల్యూమ్ ఉంది. ఓకేనా? అర్థమవుతుందా? ఒక్క నిమిషం. మౌస్ ప్రాబ్లం వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి వాల్యూమ్ ఉంది కదా. ఇప్పుడు 50 GB దీనికి ఉంది. దీనికి ఏం చేస్తానంటే నేను నాకు 100 GB కావాలి. 100 GB పెట్టేసి చూడండి ఆటోమేటిక్గా నాకేమొచ్చిందండి? చూడండి 300 యాప్స్ వచ్చేసింది చూడండి. ఓకే ఇక్కడ చూడండి నాకేమొచ్చిందంటే ఇక్కడ చూడండి వాల్యూమ్ ఇది టైప్ కూడా మార్చుకోవచ్చు. నేను ప్రొవిజన్ యాప్సా ఓకే ఇలాగ మార్చుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? మనం ఎన్నైనా మార్చుకోవచ్చు అనమాట. లేదంటే ఇక్కడ జీపీ2 లోనే అర్థమవుతుందా? వాల్యూమ్ టైప్ మార్చుకోవచ్చు. త్రూపుట్లు అన్ని మార్చుకోవచ్చు. ఓకేనా? ఇలా చూడండి ఇక్కడ జీపీ2 వాల్యూమ్ ఎన్నైనా మార్చుకోవచ్చు మనం. ఇక్కడ నేను 50 ఉంది, నేను 100 GB చేస్తున్నా చూడండి. 100 GB చేసి ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ అని మోడిఫై ఉందా? ఇక్కడ మోడిఫై ఉందా? అందరూ రెస్పాండ్ అవ్వండి. నాకు అర్థమవుతుందా మోడిఫై చేయటం? ఇందాక మళ్ళీ నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తానని చెప్పాను కదా. ఎన్క్రిప్షన్ మోడిఫై వాల్యూమ్ మీకు తిరిగి చెప్పేటప్పుడు ఇదనమాట. ఎన్క్రిప్షన్ చెప్పాను, ఇక్కడ మోడిఫై మీద క్లిక్ చేస్తే మోడిఫై అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ మనకి ఏంటంటే ఒక్క నిమిషం ఎర్రర్ ఎందుకు వచ్చింది? యూ కెనాట్ ఆథరైజ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్. ఓకే మోడిఫికేషన్ అనేది మనకు ఈ ఆథరైజేషన్ మన పని చేయట్లా. మన ఈ ఫ్రీ అకౌంట్స్ అవి ఉన్నాయి కదా. ఓకే మనకి అందుకని పని చేయట్లా. మన లిమిటెడ్ అకౌంట్స్ కదా, అవునా కదా? ఒక్క నిమిషం దీన్ని స్మాల్ మోడిఫికేషన్ చేస్తా చూడండి. చిన్న మోడిఫికేషన్ చేస్తా 6 hours. ఓకే ఓకే మనది ఏదైతే ఉందో మనది ఇట్లా ఒక నిమిషం వాల్యూమ్ ఓకే చూడండి ఒకసారి. అంటే ఇక్కడ మనకేంటంటే ఫ్రీ అకౌంట్స్ కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఫ్రీ అకౌంట్స్ కొన్ని మనకేంటంటే లిమిట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం చేద్దామంటే 50 GB పెట్టేసాం కదా జీపీ2 వాల్యూమ్. ఏదైనా సరే ఓన్లీ ఇంక్రీజ్ కదా. సో ఒక 60 GB పెడదాం. ఏదైనా సరే మనకేంటంటే మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి కదా. ఓకే ఐడియా ఉందా మీకు? రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ T2 మైక్రో అనేది ఉంది. ఓకేనా? అలాగా మనకేంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అందుకని మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి కొన్ని మనకు. సో అందుకని చెప్పేసి మనకు ఇక్కడ మోడిఫై అవ్వలేదు. ఓకేనా? ఇది అనమాట. సో మనం రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని
మనం ఏం చేయలేం. మీరు ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పోతాయి అంటే మీరు ఓన్గా మీ డబ్బులు పెట్టి మీరు కొంటారు చూసారా, అర్థమైందా? మీ డబ్బులు పెట్టి మీ మనీ పెట్టి, ఇప్పుడు మేమంటే ఏపీఎస్ఎస్డిసి దగ్గర నుంచి మీకు ఫ్రీగా ఇచ్చాం, అవునా కదా? సో అలాగే మీరు కానీ మనీ పెట్టి కొన్నారనుకోండి, అప్పుడు మీకు రిస్ట్రిక్షన్స్ అనేవి తెలుస్తాయి. సరేనా? అందరికి అర్థమైందా ఎందుకు మోడిఫై అవ్వలేదు అది? కానీ ఆప్షన్ అయితే ఇదే చూడండి, ఇక్కడ మోడిఫై ఆప్షన్ ఇదా ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ప్రాసెస్ ఇలా మనం చూసి ప్రాసెస్ అర్థమైంది కదా? మీరు రేపు డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అది క్రియేట్ చేసేసుకోండి మీరు, సరేనా? లేదు స్నాప్షాట్ క్రియేట్ చేసుకోండి, బ్యాకప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి క్రియేట్ స్నాప్షాట్ ఉంది కదా, ఇది క్లిక్ చేసామనుకోండి మనకి స్నాప్షాట్ క్రియేట్ అయిపోద్ది అనమాట. అది నేను స్నాప్షాట్ చెప్పేటప్పుడు చెప్తాను నేను, సరేనా? తర్వాత డిలీట్ వాల్యూమ్ని డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత లైఫ్ సైకిల్ పాలసీ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాల్యూమ్ని అటాచ్ చేసుకోవచ్చు. టైం ఎంత ఉంది మనకి 1:37. వాల్యూమ్ కూడా అటాచ్ చేసి చూపించమంటారా? వాల్యూమ్ని అటాచ్ చేయాలంటే ముందు ఈ సిటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేయడం తెలుసు, చేద్దామా? ఇప్పుడు మనకు 1:40 కదా, 1:37 అయింది. 2 o'clock టైం ఉంది కదా, ఒకసారి చూద్దామా ఫాస్ట్ గా? ఇన్స్టెన్స్ తెలుసు కదా, ఇన్స్టెన్స్ క్రియేట్ ఎలా చేయాలో. వాల్యూమ్ గురించి ఏం డౌట్ లేదు కదా? వాల్యూమ్ క్రియేట్ చేయటం, మోడిఫై చేయటం. సార్ ఒకసారి నాకు అందరూ రెస్పాండ్ అవ్వండి. అవునండి, ఏదైనా సరే యాక్టివ్లో ఉంటే క్రెడిట్స్ డిక్రీజ్ అవుతూనే ఉంటాయి, చూసుకోవాలి జాగ్రత్తగా మీరు. ఓకేనా? వాల్యూమ్స్ అయితే ఇబ్బంది ఏం లేదు కదా? కాకపోతే మనకి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే మనకు ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, సరేనా? ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం తెలుసు కదా మీకు? ఇంకా దీంట్లో నేను ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం తెలుసు కదా, మళ్ళీ కొత్తగా నేనేం చెప్పాల్సిన పని లేదు కదా. ఓకే, ఇన్స్టెన్స్కి వెళ్ళిపోయాం. అమెజాన్ ఈపీఐ లినక్స్ చేద్దామా? లినక్స్ చేద్దాం. లినక్స్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనకు ఇది వచ్చేసింది, ఫస్ట్లోనే ఉందా? ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం, ఇలా వెళ్ళిపోయాం. కరెంట్ జనరేషన్ ఫ్రీ ఇదే కదా మనకు ఉంది, ఫ్రీ ఇదే కదండి. నేను ఇందాక చెప్పాను చూసారా, డిఫరెంట్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి చూడండి ఇక్కడ. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఉంటుంది అనమాట. చూడండి చాలా ఉన్నాయి చూడండి. ఓకే, ఇవన్నీ ఇన్స్టెన్సెస్ అనమాట. ఓకే, చూడండి జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఈ ఫ్యామిలీస్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, అర్థమైందా? ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ అనమాట. ఓకే, మీకు ఇన్స్టెన్స్ స్టోర్ అని చెప్పాను, గమనించారా? ఇప్పుడు T2 మైక్రోలో ఇన్స్టెన్స్ స్టోర్ ఉండదు మీకు. ఒకసారి మళ్ళీ చెప్తాను ఆగండి నేను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి. T2 మైక్రో ఇది చూడండి, ఫ్రీ టైర్ ఎలిజిబుల్, ఫ్రీ కాబట్టి మనం చేస్తున్నాం ఇది, సరేనా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ కాన్ఫిగర్ చేసేసుకున్నాం. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎన్ని పెట్టుకోవాలి మనం, ఎన్ని కావాలంటే మీరు అన్ని పెట్టుకోండి, సరేనా? ఎన్ని కావాలో మీరు అన్ని పెట్టుకోండి, సరేనా? మీకు ఇవన్నీ మీరు ఆల్రెడీ చెప్పున్నారు కదా క్లాస్లో, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు కదా. తర్వాత నెట్వర్క్ VPC ఆటోమేటిక్గా ఉంటుంది, సబ్నెట్ ఉంటుంది, తర్వాత యూజ్ సబ్నెట్ సెట్టింగ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి డొమైన్స్, IAM రోల్స్, ఓకేనా? తర్వాత వచ్చేసి CPU ఆప్షన్స్, షట్ డౌన్ బిహేవియర్, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నారు కదా. సో తర్వాత వచ్చేసి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. క్రియేట్ ఫైల్ సిస్టమ్స్ మీకు EFSలో వస్తుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ యాడ్ స్టోరేజ్ యాడ్ చేద్దాం. స్టోరేజ్ యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు ఆల్రెడీ బ్యాకప్ అంటే స్నాప్ షాట్ దగ్గర నుంచి వాల్యూమ్ క్రియేట్ చేయటము, తర్వాత వచ్చేసి డైరెక్ట్ ఎంటీ వాల్యూమ్ క్రియేట్ చేయడం, రెండు క్లియర్ కదా. క్రియేట్ వాల్యూమ్ అప్పుడు నేను రెండు చెప్పా. క్రియేట్ వాల్యూమ్ అంటే అదేంటంటే ఎంటీ వాల్యూమ్ క్రియేట్ చేసుకోవటం. స్నాప్ షాట్ దగ్గర నుంచి వాల్యూమ్ చేసుకోవాలంటే స్నాప్ షాట్ ఐడి పెట్టుకోవాలి నేను చెప్పాను, అవునా కదా? గుర్తుందా? రెండు అయిపోయాయి మనకు, అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. 3 మెథడ్స్లో 2 ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అందరూ రెస్పాండ్ అవ్వండి నాకు. 2 మెథడ్స్ చెప్పుకున్నామా లేదా క్రియేట్ వాల్యూమ్ చెప్పుకునేటప్పుడు? ఓకే, క్రియేట్ వాల్యూమ్ చెప్పుకున్నాం కదా. ఓకే, ఇది ఇక్కడ 3వ మెథడ్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ యాడ్ న్యూ వాల్యూమ్ అని ఉందండి. యాడ్ న్యూ వాల్యూమ్ ఇక్కడ చూడండి, మీకు EBS అని కనిపిస్తుందా లేదా? EBS కనిపిస్తుందా లేదా? ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట, EBS. ఓకే, EBS సెలెక్ట్ చేసుకోండి, అంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డివైస్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంటే, లేదంటే మీరు మార్చుకోవచ్చు, అంటే వాటి పేర్లు అనమాట. ఓకేనా? తర్వాత సైజ్ ఎంత పెట్టుకుందాం మనం? ఒక 25 పెట్టుకుందామా? ఒక 25 పెట్టుకుందాం. తర్వాత జనరల్ పర్పస్ పెట్టుకుందాం. 100 AFs వచ్చేసాయి మనకు. తర్వాత వచ్చేసి డిలీట్ అండ్ టెర్మినేషన్ పెట్టుకోవచ్చా లేదు ఎట్లా అంటే ఇక్కడ ఓకే ఇది మీకు చెప్పాలి మళ్ళీ ఏంటంటే, మనం ఏదైనా ఒక వాల్యూమ్ని లైఫ్ సైకిల్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్, నేను EBS అని చెప్పాను గుర్తుందా మీకు? ఇన్స్టెన్స్ స్టోర్ అయితే డిపెండెంట్ ఆఫ్ ఇన్స్టెన్స్ లైఫ్ సైకిల్,
ఈబిఎస్ అనుకోండి, ఇండిపెండెంట్ ఆఫ్ పర్సిస్టెంట్ నాన్ పర్సిస్టెంట్ చెప్పాను కదా, ఐడియా ఉందా లేదా? అంటే ఒకవేళ మనం ఇన్స్టెన్స్ కానీ రీస్టార్ట్ చేసినా, రిబూట్ చేసినా, మనం టెర్మినేట్ చేసినా సరే మనకు ఈబిఎస్ వాల్యూమ్కి ఎఫెక్ట్ ఏం జరగదు అని చెప్పాను. గుర్తుందా? నిన్నే క్లాస్ చెప్పింది. ఓకేనా? అదనమాట. నార్మల్ గా జరగదు. ఒకవేళ డిలీట్ చేసుకోవాలంటే, అంటే EC2 ఇన్స్టెన్స్ అనేది డిలీట్ అయిపోయిన, అంటే టెర్మినేట్ అయిపోయిన వెంటనే మన ఈపీఎస్ కూడా డిలీట్ అయిపోవాలనుకోండి, అప్పుడు ఇక్కడ టెర్మినేషన్, డిలీట్ అండ్ టెర్మినేషన్ క్లిక్ చేసుకోవాలన్నమాట. అంటే EC2 ఇన్స్టెన్స్ అనేది డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ గా మనకు ఇది కూడా టెర్మినేట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? అది ఇక్కడ ఆప్షన్ అనమాట ఇది. ఓకేనా? ఇది కూడా ఉంది. సో ఇక్కడ అలాగే ఎన్ని వాల్యూమ్స్ అయినా మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు 3 మెథడ్ కూడా నేను చెప్పేశాను నేను. రన్ టైమ్ లో EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు, ఓకేనా, మనం వాల్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఓకే, ట్యాగ్స్ మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? చూడండి ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, యాడ్ ట్యాగ్స్ అండ్ నేమ్ అని పెట్టుకుందాం. తర్వాత ఏది CC2 ఏదో CC B4, ఓకే, B4 అని పెట్టుకుందాం. సరే, CCB4. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ చేసుకుందాం. సెక్యూరిటీ గ్రూప్ ఇవన్నీ చెప్పారు కదా, నేను అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. SSH ఓకే, SSH పెట్టేసాము. SSH మెయిన్ మనకి. తర్వాత వచ్చేసి HTTP ఇది కూడా ఉంటుంది, IPS4 ఉంటుంది, ఇది కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రెండు పెట్టేస్తాం. అసలు మనకు అన్నీ కావాలనుకోండి. సో ఇక్కడ ఆల్ ట్రాఫిక్ ఉంది, ఇక్కడ ఆల్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఆల్ని సెలెక్ట్ చేసుకుని సరిపోద్ది అనమాట. ఓకే, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పున్నారు కదా, సో అందుకని నేను ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను అనమాట. ఆల్ ఉన్నాయి, ఆల్ TCP, ఆల్ ట్రాఫిక్. ఓకేనా? ఇలాగ మనకి ఏం కావాలంటే అని మనం సెలెక్ట్ చేసేసుకొని రివ్యూ అండ్ లాంచ్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం. ఏమైంది ఇక్కడ? సోర్స్ టు బి షేడెడ్ బ్లాక్. ఓకే, SSH పెట్టేసాము, ఇక్కడ కస్టమ్ అని పెట్టేసాము. ఎనీవేర్ ఏమైంది? ఒక్క నిమిషం. బ్లాక్ సెక్యూరిటీ అది. ఓకే, ఆల్ ఐసిఎంపి పెట్టామా? ఆల్ ట్రాఫిక్ పెట్టలేదా? ఆల్ ట్రాఫిక్. ఓకే, ఆల్ ట్రాఫిక్ పెట్టేసాం. ఎక్కడి నుంచి? ఎనీవేర్ పెట్టేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇవన్నీ మీకు చెప్పినవే కదా, నేను కొత్తగా ఏం పెట్టట్లా. ICMP 54. Source need to be CIDR block for security group ID. Security group ID. ఓకే, అలా ఉంటారా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే అక్కడ ఆల్ ట్రాఫిక్ పెట్టేసుకున్నాం. ఓకేనా? ఒక్క నిమిషం. ఆల్ ట్రాఫిక్ ఎక్కడ ఉంది? ఓకే, ఆల్ ట్రాఫిక్ పెట్టుకుందాం. తర్వాత రివ్యూ అండ్ లాంచ్ పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం, ఇది ఏమైంది మనకు? డిలీట్ చేసేద్దాం. ఓకే, ఒక్క నిమిషం. సోర్స్ ఎనీవేర్ ఉంది, ఇక్కడ పెట్టలేదా? షేడ్ అది. ఓకే, తర్వాత ఓకే, ఇక అన్నీ చూసుకోండి మీరు. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇంకా ఏంటి మనం ఇప్పటివరకు పెట్టినవన్నీ ఉన్నాయా లేవా కరెక్ట్గా చూసుకోవాలి మనం. ఓకే, T2 మైక్రో. ఓకే, తర్వాత EBS వాల్యూము, తర్వాత ఎంత పెట్టాము లాంచ్ విజార్డ్, తర్వాత వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్స్, తర్వాత స్టోరేజ్ ఎంత పెట్టాం మనం. చూడండి, స్టోరేజ్ ఎంత పెట్టాం మనం? 25 GB. ఓకే, 25 GB పెట్టాము. ఇది చూడండి, 25 GB ఉంది. ఇది రూట్ వాల్యూమ్ అని ఆటోమేటిక్ దాంతో పాటు వస్తుంది. సో ఇదంతా ఓకే అనుకుంటే ఇక్కడ చూడండి లాంచ్ చేస్తే మనకి కీ వాల్యూ పేరు అడుగుతుంది కదా. సో నాకు ఆల్రెడీ కీ వాల్యూ పేరు నా దగ్గర ఉంది, అది వాడదామా లేదంటే కొత్తది పెడదామా? నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సరే, కొత్తది పెడదాము. క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అని పెట్టా. క్రియేట్ ఏ న్యూ కీ పేర్. ఓకే, కీ పేరు నేమ్ ఏం పెట్టారంటే క్లౌడ్ కంప్యూటింగ్ V4. ఓకేనా? ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, నా దగ్గర కీ పేరు డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి లాంచ్. ఓకేనా? నేను ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసేసుకున్నా. సరేనా? ఓకే, ఇది చూడండి, యువర్ ఇన్స్టెన్స్ ఇస్ నౌ లాంచింగ్. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకోవటం మీకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేసుకుని వెళ్ళిపోయా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్వీసెస్లోకి వెళ్ళిపోదాం. EC2 సర్వీసెస్.
EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయిందా మనకు? క్రియేట్ అయిందా లేదా? ఇన్స్టెన్సెస్కి వెళ్ళాలి. ఓకే, ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి మీరు. ఓకే, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇన్స్టెన్స్ క్రియేట్ అయిందా లేదా మీకు తెలుస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, చూడండి క్రియేట్ అయిపోయింది. చూడండి నేమ్ ఏం పెడదాం దీనికి? నేమ్ ఏం పెడదాం? క్లౌడ్ కంప్యూటింగ్ బ్యాచ్ 4 అని పెడదామా? క్లౌడ్ కంప్యూటింగ్ బ్యాచ్ 4. చూడండి ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది, స్టేటస్ రన్నింగ్ లో ఉంది. T2 మైక్రో అవైలబిలిటీ జోన్ వచ్చేసి US ఈస్ట్ 1C అంట ఇది. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? అవైలబిలిటీ జోన్ ఎక్కడ ఉందో సో వాల్యూమ్ కూడా అక్కడే క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా, అవునా కదా? సే ఎస్ ఆర్ నో. అవైలబిలిటీ జోన్ లో ఓకేనా EC2 ఇన్స్టెన్స్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏం చేసుకోవాలి? వాల్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, అవునా కదా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి, నాకు రెస్పాండ్ అవ్వండి, అందరు రెస్పాండ్ అవ్వండి నాకు. EBS వాల్యూము EC2 ఇన్స్టెన్స్ కూడా రెండు కూడా ఒకే దాంట్లో ఉండాలని చెప్పానా లేదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం దేంట్లో క్రియేట్ చేసింది మనం వాల్యూమ్ని? చూడండి వాల్యూమ్ని ఎక్కడ మనం క్రియేట్ చేసింది? ఎలా వాల్యూమ్స్. ఓకే, వాల్యూమ్స్కి వెళ్ళిపోయాం మనం. వాల్యూమ్స్కి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాలి వాల్యూమ్స్ ఇది రూట్ వాల్యూము ఎక్కడ ఉంది మనకు? వాల్యూమ్ 1Cలో ఉన్నాయా? చూడండి ఇక్కడ 1C అవైలబిలిటీ జోన్ ఎక్కడ ఉంది? అవైలబిలిటీ జోన్ ఓకే, చూడండి 1Cలో ఉన్నాయి. చూడండి మీరు ఇప్పుడు బాగా గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఈ CC బ్యాచ్ 4 అనేది ఏమో నేను ఎంటీ వాల్యూమ్ క్రియేట్ చేసింది, అవునా కాదా? మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వాల్యూమ్ ఈచ్ అనే వాల్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేసి క్రియేట్ చేసింది. ఇదేమో రూట్ వాల్యూమ్. ఓకేనా, ఇది రూట్ వాల్యూమ్. ఓకే, రూట్ వాల్యూమ్ అని పెడదాం. రూట్ CC బ్యాచ్ 4. ఓకేనా, CC బ్యాచ్ 4 రూట్ వాల్యూమ్. నేను వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు నేను చేసాను చూసారా 25 GB అని, అదనమాట. ఇది ఏంటంటే బ్లాక్ మ్యాపింగ్, ఇది బ్లాక్ మ్యాప్ CC బ్యాచ్ 4. ఓకేనా, ఇదనమాట. ఐడియా ఉంది ఇప్పుడు? గుర్తుందా లేదా? ఇప్పుడు 3 వాల్యూమ్స్ డిఫరెన్స్ తెలిసిందా లేదా? ఇదేమో రూట్ వాల్యూమ్ ఆటోమేటిక్ ఉండాల్సిందే. తర్వాత ఈ CC బ్యాచ్ 4 అదేమో నేను మీకు క్రియేట్ చేసి చూపించాను 50 GB అని. ఈ 25 GB అనేది ఏంటంటే ఎప్పుడైతే మనం చెప్పాలి మనమే ఏంటంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన వాల్యూమ్. ఓకేనా, ఇప్పటి వరకు ఏదన్నా డౌట్ ఉందా? రెస్పాండ్ అవ్వండి నాకు. వాల్యూమ్ క్రియేటింగ్ మనం 3 టైప్స్ లో చెప్పాను నేను. 3 టైప్స్ లో కూడా మనకు వచ్చేసాయి. తర్వాత EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. ఓకేనా, ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉందా చెప్పండి? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ఒక్కసారి చూడండి. ఇప్పుడు అటాచ్ చేసుకోవచ్చు మనం అక్కడ. ఓకేనా, అటాచ్ ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి క్రియేట్ వాల్యూమ్. ఒకసారి చూడండి ఏదైతే వాల్యూమ్ మీరు అటాచ్ చేయాలనుకుంటున్నారో చూడండి. అవైలబిలిటీ జోన్ ఆల్రెడీ 1C కదా ఇది. చూడండి ఫస్ట్ ఇది ఎక్కడ ఉంది? ఆల్రెడీ 1C ఆల్రెడీ అటాచ్ అయ్యే ఉంది. మనం అటాచ్ ఆల్రెడీ చేసాం కదా. ఓకేనా, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చూడండి అవైలబుల్ అంటేనేమో అది రెడీగా ఉంది, ఎక్కడ అటాచ్ చేయలేదు. ఇన్ యూజ్ అంటే ఆల్రెడీ అటాచ్ చేసి ఉంది అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ మనకి అటాచ్ చేసి ఉంది. అటాచ్ ఎందుకు చేసాము? ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే మనం వాల్యూమ్ క్రియేట్ చేసాం కదా 25 GBని, అందుకని ఆటోమేటిక్ అటాచ్ చేయండి. సో ఇప్పుడు మనం డిటాచ్ చేయాలనుకోండి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ డిటాచ్ వాల్యూమ్ అని ఉందా? డిటాచ్ అంటే మనకి వెళ్ళిపోద్ది అనమాట. డిటాచ్ వాల్యూమ్, ఎస్. ఓకేనా, ఇప్పుడు మనకు వాల్యూమ్ అనేది అటాచింగ్ డిటాచింగ్ జరుగుతుంది అనమాట. డిటాచింగ్ జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా లేదా? చూడండి ఇక్కడ ఇప్పుడు ఇన్ యూజ్ అని ఉంది ఇందాక. ఇప్పుడు చూడండి కొంచెంసేపు అయితే మనకేం జరుగుతుందంటే రిఫ్రెష్ చేద్దాము. రిఫ్రెష్ చేసి కొంచెంసేపు ఉందనుకోండి మనకేం జరుగుతుందంటే అవైలబుల్కి వెళ్ళిపోద్ది అనమాట. అది కూడా ఓకేనా, కొంచెం టైం పడుతుంది. ఓకేనా, అది కొంచెం టైం పడుతుంది అనమాట. ఒకసారి చూడండి వెళ్ళిపోయిందా లేదా అవైలబుల్? అర్థమైందా? డిటాచ్ చేసేసాం. EC2 ఇన్స్టెన్స్ నుంచి మనం డిటాచ్ చేసేసాం అనమాట. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి అవైలబిలిటీ జోన్ ఏమో 1C అండి. ఓకేనా, మనకి దేంట్లో ఉంది? EC2 ఇన్స్టెన్స్ 1Cలోనే ఉంది. ఇక్కడ కూడా EC2 ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ
ఈ మన ఫస్ట్ పాయింట్ అండి ఏంటి, మనకు ఈబిఎస్ వాల్యూమ్ తర్వాత వచ్చేసి ఏంటి ఈసీటీస్ రెండు కూడా ఒకే జోన్లో ఉండాలి. ఇక్కడ 1A ఉంది, 1Cలో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అటాచింగ్ డిటాచింగ్ అనేది మనం 1Cలో చేయగలం. ఇక్కడ అవైలబుల్ అంటేనేమో రెడీగా ఉంది, ఓకేనా. తర్వాత ఇన్ యూజ్ అంటేనేమో ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉంది, ఓకేనా. పాయింట్ అనమాట. ఇక్కడ అవైలబుల్ గా ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని మనం అటాచ్ చేసుకోగలం. చూడండి ఇక్కడ చేయొచ్చండి. చూడండి దీన్ని సెలెక్ట్ చేసాము. చూడండి దేన్నైతే మీరు అటాచ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, యాక్షన్స్కి వెళ్ళండి. యాక్షన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అటాచ్ వాల్యూమ్ అని కనిపిస్తుందా లేదా అండి? అటాచ్ వాల్యూమ్, ఓకే. అటాచ్ వాల్యూమ్ అని మీకు కనిపిస్తుందా లేదా? చేస్తారు. సో అటాచ్ వాల్యూమ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని అటాచ్ వాల్యూమ్ క్లిక్ చేస్తారనుకోండి, ఇప్పుడు అవుద్ది అనమాట. చూడండి అటాచ్ వాల్యూమ్ అనేది ఓకే బాగానే ఉంది. ఇక్కడ వాల్యూమ్ నేమ్ అడుగుతుంది చూడండి. ఇక్కడ వాల్యూమ్ ఐడి ఉంది చూసారు మీరు, వాల్యూమ్ ఐడి కెమెరాలో మీరు పెడతారు ఒక సైడ్. ఓకే చూడండి ఇక్కడ వాల్యూమ్ అని కనిపిస్తుంది కదా స్టూడెంట్స్. సో ఇది ఐడి అనమాట. ఇది మనం ఐడి మన అటాచ్ చేయాలనుకుంటుంది అనమాట. ఓకే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఇన్స్టెన్స్ కి మీరు వాల్యూమ్ అటాచ్ చేయాలనుకుంటున్నారు అది కూడా తెలుసుకోవాలి, ఓకేనా. అర్థమైందా? ఏ ఇన్స్టెన్స్ కి మీరు వాల్యూమ్ అనేది అటాచ్ చేయాలనుకుంటున్నారు. ఓకే ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు సింగిల్ క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్ గా ఈ యుఎస్ ఈస్ట్ 1C అని ఉంది కదా రీజియన్ అవైలబిలిటీ జోన్, ఈ అవైలబిలిటీ జోన్ లో ఉన్న ఇన్స్టెన్స్ చూడండి ఆటోమేటిక్. ఇదేనా CCMP4 అయినా ఇన్స్టెన్స్, ఇదేనా లేదా CCMP4? ఆటోమేటిక్ గా ఆ రీజియన్ లో ఉన్న ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు, ఓకేనా. సో ఆ ఇన్స్టెన్స్ మనం సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసేసుకోండి, ఓకేనా. అది తర్వాత డివైస్ చూసారా, డివైస్ అంటే ఏం లేదు, ఆ డివైస్ పేరు అండి అంతే. డివైస్ అంటే ఏంటంటే ఆ డిస్కే కదా అది, దాని పేరు అనమాట. అది ఆటోమేటిక్ ఉంచేస్తుంది. లేదనుకోండి మీకు కావాల్సిన పేరు మీరు పెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఇక్కడ అటాచ్ అని కనిపిస్తుంది కదా, అటాచ్. సో ఇప్పుడు ఆటోమేటిక్ అటాచ్కి వెళ్ళిపోతుంది. అటాచ్ చేయక ముందు ఈ వాల్యూమ్ స్టేటస్ ఏం చెప్పండి, అవైలబుల్ ఇన్ యూజ్ చెప్పండి. అటాచ్ చేయక ముందు దాని స్టేటస్ చెప్పండి మీరు. అటాచ్ చేయక ముందు దాని స్టేటస్ ఏంటండి, అవైలబుల్ లో ఉందా ఇన్ యూజ్ లో ఉందా చెప్పండి నాకు. యా అవైలబుల్ లో ఉంది. ఇప్పుడు చూడండి మనం అటాచ్ చేసాం కదా, అటాచ్ చేసిన తర్వాత దాని స్టేటస్ వెళ్ళదు చూడండి. ఇక్కడ దాని స్టేటస్ ఫస్ట్ కదా చూడండి. ఫస్ట్ చూడండి 25 GB చూడండి. ఇన్ యూజ్ వెళ్ళిపోయిందా లేదా? ఇన్ యూజ్ గమనించారా లేదా? సో అలాగనమాట. అంటే ఇలాగ మనం అటాచ్ చేసుకోవచ్చు, లేదనుకోండి దాన్ని డిటాచ్ చేసుకోవచ్చు. డిటాచింగ్ ఫస్ట్ లోనే చెప్పా కదా మీకు, అదనమాట. సో అదనమాట పాయింట్. లేదు డిలీట్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ CC batch 4 అని ఉంది, 50 GB, అది 1A ఉంది, నాకు అవసరం లేదు. డిలీట్ చేసుకోవాలనుకోండి యాక్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి డిలీట్ వాల్యూమ్ కనిపిస్తుందా లేదా? డిలీట్ వాల్యూమ్, ఓకే. ఎస్ డిలీట్, ఓకే. డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి డిలీట్ అయిపోయిందా లేదా? ఒకసారి చూడండి రిఫ్రెష్ చేస్తాను నేను, ఓకేనా. మనం అంటే మనం ఏది కావాలన్నా ఆపరేషన్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. అటాచింగ్ డిటాచింగ్ చూడండి వెళ్ళిపోయిందా లేదా? 50 GB వాల్యూమ్ వెళ్ళిపోయిందా లేదా? కనిపిస్తుందా మీకు? ఒకసారి అందరూ నాకు రెస్పాండ్ అవ్వండి స్టూడెంట్స్. ఓకే మీకు అర్థమైంది కదా. చూడండి మనకు అన్ని కూడా మనం నేర్చుకున్నాం అనమాట. వాల్యూమ్స్ అంటే అసలు ఈబిఎస్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ స్టోర్ అంటే ఏంటి, ఈబిఎస్ ఏంటి, దాని టైప్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ కొని చూసుకున్నాం, ఓకేనా. అర్థమైందా లేదా? ఓకే తర్వాత వచ్చేసి మనం అసలు టైప్స్ తెలుసుకుందాం. తర్వాత వచ్చేసి వాల్యూమ్, అసలు వాల్యూమ్ క్రియేట్ ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం. వాల్యూమ్ క్రియేషన్ ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఒక మెథడే కాదు. ఒక మెథడ్ చెప్పేసి నేను క్లాస్ అయిపోయిందని చెప్పొచ్చు, కానీ మీకు 3 మెథడ్స్ ఉంటాయి. 3 మెథడ్స్ చెప్పాను. ఇన్స్టెన్స్ చేసి క్రియేట్ చేసేటప్పుడు చెప్పాను, స్నాప్షాట్ వర్క్ చెప్పాను, ఎంటీ వాల్యూమ్ 3 చెప్పాను. సో తర్వాత ఒక్కోటి మనం క్రియేషన్ అటాచింగ్ చేసుకున్నాం, డిటాచింగ్ చేసుకున్నాం. తర్వాత మనం అన్ని కూడా నేర్చుకున్నాం. అసలు దాని స్టేట్ ఏంటి, అవైలబుల్ అంటే ఏంటి, ఇన్ యూజ్ అంటే ఏంటి, ఓకేనా. సార్ స్టేట్ ఇన్ యూజ్ లో ఉంటే అటాచ్ అయినట్లేనా? ఎస్ అయినట్లే, ఓకేనా. అర్థమైందా? ఓకే అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి నాకు చెప్పండి, ఈరోజు క్లాస్ అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉంటే ఓకే, లేదు అనుకోండి మనం ఆ సెషన్ ని క్లోజ్ చేద్దామండి. ఓకే టైం అయిపోతుంది కదా మనకు. ఓకే క్లియరేనా? సెషన్ మీకు క్లియరేనా? అటాచ్ చేశాక డిలీట్ చేస్తే ఇన్స్టెన్స్ కూడా డిలీట్. అదే నేను చెప్తున్నా, ఆ డిలీటింగ్ మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పాను. నేను డిలీటింగ్ అడిగారు కాబట్టి నేను చెప్పాను. కానీ డిలీట్ చేయాలి అంటే మీకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నమాట, కొన్ని పాయింట్స్ ఉన్నాయి.
ఓకేనా. అవన్నీ కూడా నేను రేపు కానీ ఎల్లుండి కానీ నేను చెప్తా. డిలీట్ చేసేపు కొన్ని కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో అటాచ్ చేసినప్పుడు డిలీట్ చేయొచ్చా లేదా, ఓకేనా, ఇవన్నీ కూడా నేను రేపు చెప్తాను మీకు. ఎవరో డౌట్ అడిగారు కదా సార్ డిలీట్ చేయొచ్చని, ఆ డౌట్ నేను మీకు డిలీట్ చేసి చూపించాను నేను. ఓకేనా. అవునండి, క్రెడిట్స్ తగ్గిపోతాయి. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తస్ అనేవి మనం అన్ని కూడా ఇన్యూజ్లు అట్లా ఉన్నాయి అనుకో, క్రెడిట్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సరేనా. సో మీరు జాగ్రత్తగా మీరు అటాచింగ్ రిటాచింగ్ అన్ని కూడా జాగ్రత్తగా చేసి చూసుకోండి. ఓకేనా, స్టేటస్లు అన్ని కూడా. ఓకేనా. ఇక్కడ చూడండి మనకు ఈరోజు 92 క్రెడిట్స్ ఉన్నాయి కదా, రేపు వచ్చే క్రెడిట్స్ తగ్గిపోతాయి నాకు చూడండి కావాలంటే. ఓకే, సో క్లియరే కదా. ఓకే, షల్ వి క్లోజ్ సెషన్. జోన్ డిఫరెంట్ గా ఉంటే మనం అటాచ్ చేయలేమండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అవైలబిలిటీ జోన్ రెండు సేమ్ గా ఉండాలి, వాల్యూమ్ గాను యూసిటీ ఇన్స్టెన్స్ కి. ఓకే, all of you, thank you so much for participating in today's class.